అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రెండవ పెళ్ళి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తున్నాయి కదా, వాటిని మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంటర్టైన్మెంట్ అనుకోండి, యూస్ఫుల్ అనుకోండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మర్చిపోకండి. ఒక మంచి కమెంట్ పెట్టండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మాళవిక తల్లిదండ్రులకు మాళవిక, ఆమె అన్న రాఘవరావు ఇద్దరు సంతానం. స్థిరచరాస్తులు బాగా ఉన్న కుటుంబం. రాఘవరావుకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. ఆయన భార్య సువర్చల చాలా మంచిదే. మాళవిక డిగ్రీ వరకు చదువుకుందే. సువర్చలకి ఆడపడుచు మాళవిక అంటే ఎంతో ఇష్టం. ఆడపడుచులా కాదు, ఒక తోబుట్టువులా, సొంత కన్న తల్లిలా చూసుకునేది. ఆడపడుచు పెళ్ళయ్యేంత వరకు భర్త వద్దని చెప్పకపోయినా, ఆడపడుచు వద్దని అనకపోయినా ఆవిడే పిల్లల్ని కనలేదు. ఇక మాళవిక వాళ్ళ చిన్నప్పుడే మాళవిక వాళ్ళ అమ్మా నాన్న పోయారు. అమ్మా నాన్న లేని ఆడపడుచుకి అమ్మ అయింది సువర్చల. భర్తకి కూడా కన్న తల్లిలా ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకునేదే. ఆవిడంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ చాలా విలువ, గౌరవం. ఇక రాఘవరావు విషయానికి వస్తే దైవం మానవ రూపేణ అనే వృత్తిలో ఎంత నిజాయితీగా ఉంటాడో, కుటుంబం విషయంలో కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు అలాగే ఉంటాయి. అమ్మా నాన్న పోయారు కదా, ఆస్తంతా ఆయనకు అప్పచెప్పి పోయారు కదా, ఉన్నది ఒక్కటే చెల్లెలు కదా, చదువు సంధ్య చెప్పించకుండా ఎవరో ఒక గంతకు దగ్గ బొంత కేసి కట్టేద్దాం, ఆస్తంతా కొట్టేద్దాం, ఇలాంటి తరహా వ్యక్తి ఆయన కాదు. మాళవికని డిగ్రీ వరకు చదివించాడు ఆయన. ఆ తర్వాత మాళవిక కోసమని సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. ఎవరినైనా ఇష్టపడ్డావా అని కూడా సంస్కారవంతుడైన ఆయన చెల్లెల్ని అడిగితే లేదన్నయ్యా అందే. ఇక సంబంధాలు వెతికితే వాళ్ళకి కృష్ణప్రసాద్ వాళ్ళ సంబంధం దొరికిందే. అబ్బాయి పేరు కృష్ణప్రసాద్. ఆయన ఆ రోజుల్లోనే పీజీ చేసి పిహెచ్డి చేసి ఒక కాలేజీలో గవర్నమెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు. చాలా మంచివాడు, ఏ చెడు అలవాట్లు లేవు. ఆయనకి స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు. వాళ్ళ అమ్మా నాన్న కొద్ది కాలం క్రితమే పుష్కరాల్లో పోయారని తెలిసి బాధపడ్డాడు రాఘవరావు. ఇక కృష్ణప్రసాద్కి ఒక చెల్లెలుంది. ఆ చెల్లెలి పేరు రాజ్యలక్ష్మి. ఆమెని బాగా డబ్బున్న కుటుంబంలో బాగా స్థిరచరాస్తులు, లాంఛనాలు, కట్న కానుకలు ఇచ్చి వెంకట్రావు అనే అతనికి ఇచ్చి పెళ్లి జరిపించేశారు. కృష్ణప్రసాద్ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే. రాజ్యలక్ష్మికి పిల్లలు లేరు. ఆ పిల్లల కోసమని రాజ్యలక్ష్మి ప్రస్తుతం డాక్టర్ల చుట్టూ తిరిగే పనిలో ఉంది. అయితే కృష్ణప్రసాద్ మాళవికను చూడగానే మాళవికతో మాట్లాడాలి అని అడిగాడు రాఘవరావుని. తప్పకుండా అని చెప్తే మాళవిక చెప్పండి అని అడిగితే, నీకు పై చదువులు చదువుకోవాలని ఉందా, లేదా ఇక్కడతోనే చదువు ఆపేద్దాం అనుకుంటున్నావా, లేదా ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావా, ఇంట్లోనే గృహిణిగా ఉందాం అనుకుంటున్నావా అని అడిగాడు ఆయన. ఏమండి అని అడిగితే, ఆడవాళ్ళని తొక్కేయాలనో, భర్త కన్నా భార్య 10 అడుగులు వెనకాల నడవాలనో, లేదా భార్య భర్త అడుగుజాడల్లోనే ఉండకపోతే అదేదో పెద్ద తప్పనో అనుకునే వ్యక్తిని కాదు నేను. నా వరకు నేను ప్రపంచమంతా ముందుకు దోసుకుపోతుంటే మనిషి చదువు అనే జ్ఞానం లేక ఎక్కడో వెనకపడిపోతున్నాడు అనే దాంతోనే కష్టపడి నేను చదువుకునే, అందరూ రకరకాల మార్గాల్లో సెటిల్ అవుతుంటే నేను గవర్నమెంట్ ప్రొఫెసర్నే, నాకు తెలిసిన జ్ఞానాన్ని 10 మంది పిల్లలకి పంచుతున్నాను. నా భార్యగా నీకు పూర్తి స్వతంత్రత ఉంటుంది. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే నేను అనుకున్నాను. నాకు 10వ తరగతి చదివిన వాళ్ళు 5వ తరగతి, 7వ తరగతి చదివిన సంబంధాలు చాలా వచ్చినాయి. కోట్ల కొద్దీ కట్న కానుకలు కూడా వాళ్ళు ఇస్తామన్నారు. కానీ నాకు కావలసింది కట్నాలు కానుకలు కాదు మాళవిక. అమ్మాయి చూడడానికి బాగుండాలి, మంచి కుటుంబం అయి ఉండాలి, సంస్కారం ఉండాలి, ముఖ్యంగా చదువు ఉండాలి, అణకువ ఉండాలి అనుకున్నాను నేను. సహనం, ఓర్పు పెట్టని ఆభరణాలుగా ఉండాలనుకున్నాను. నిన్ను చూడగానే అవన్నీ ఎందుకో నీలో ఉన్నాయని నా మనసు నాకు పదే చెప్పింది. అంటే ఉన్నమాట చెప్పకపోవటం ఎందుకండి, చదువుకొని ఉద్యోగం చేయాలనే ఉంది, కాకపోతే అది మీ ఇష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా అన్న ఆమె మాటకి నా ఇష్టం మీద ఆధారపడి ఉండేదేముంది, నీకంటూ స్వతంత్రతని ఇస్తున్నానని చెప్తున్నాను. పెళ్ళైన వెంటనే మనం పిల్లల్ని కనొద్దు.
టైం తీసుకుందాం, ఒక 3 సంవత్సరాలు, ఈలోపు నువ్వు పీజీ చదువుకుందుగానే. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రికమెండ్ చేస్తాను, గవర్నమెంట్ ఉద్యోగానికి రాసుకుందు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాతే మనం పిల్లల్ని కందాం అనే చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వెంటనే నిశ్చితార్థం అయిపోయాక చెల్లెలకి చాలా గ్రాండ్గా పెళ్లి చేసి ఆస్తిలో వద్దనే కృష్ణప్రసాద్ అంటున్నా సరే రాఘవరావు సగం వాటా మాళవికకి రాసి ఇక అప్పగింతలిచ్చి చెల్లెల్ని పంపించేటప్పుడు సువర్చల వెక్కి వెక్కి ఏడ్చిందే. మాళవిక కూడా వెళ్ళలేక వెళ్ళిందే. ఆ తర్వాత మాళవిక కృష్ణప్రసాద్ ఆ రోజుల్లోనే ఊటీలు, కొడైకెనాళ్ళు, కులుమనాలీలు, కాశ్మీర్లో హనీమూన్కి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత బర్త్ కంట్రోల్ యూస్ చేస్తూ 3 ఏళ్ళు పిల్లల్ని వద్దు అనుకున్నారు. అప్పటికే రాఘవరావు భార్య సువర్చల పెళ్ళై ఇంటికి వచ్చి కూడా కోడలుగా 5 ఏళ్ళైంది. ఇంకా ఆవిడ పిల్లల్ని కనకుండా ఉండటం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ అప్పుడు తను వాడే బర్త్ కంట్రోల్ ఆపేయటంతో సువర్చల గర్భవతి అయింది. ఇక పుట్టింటి సీమంతం చేయటానికి పుట్టింటి వాళ్ళు ఉన్నారు, అత్తింటి సీమంతం చేయడానికి భర్తకు ఎవరున్నారు అనుకోకుండా కృష్ణప్రసాద్ చాలా మంచోడు, మాళవికను తీసుకొచ్చి ఆయనే అత్తింటి సీమంతాలు రాఘవరావుకి సహాయంగా ఉండి మరి సువర్చలకి చాలా గ్రాండ్గా జరిపించారు. ఆ తర్వాత సువర్చల 9 నెలలు తిరిగేసరికి ఒక బాబుని ప్రసవించింది. బాబు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాడో. ఇక బాబుని చేతుల్లోకి తీసుకోగానే కృష్ణప్రసాద్ మురళి లేని కృష్ణుల్లా ఉన్నాడు వీడు, అందుకే వీడి పేరు మురళి అని పెట్టాలి అన్న తర్వాత వాడిని ఏం చదివిద్దాం అంటావు బావా అని రాఘవరావు అంటే, ఏం చదవటం ఏంటి, వీడు డాక్టర్ అవ్వాలి, మీ వంశం పేరు నిలబెట్టాలి, చదువు మనిషికి సంస్కారాన్ని జ్ఞానాన్నే కాదు 10 మందికి ఉపయోగపడేలాగా చదువుకోవాలి పిల్లలు అని ఆయన అన్నాడు. ఈలోపు పిల్లాడు ఇటువైపు పెరుగుతూ ఉంటే మాళవిక 2 సంవత్సరాల్లో పీజీ కంప్లీట్ చేసేసిందే. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి రాస్తే ఆయనే పక్క నుండి చదివించడం ఒకటే, ఆవిడ్ని కోచింగ్లో చేర్చడం ఒకటే, రికమెండ్ చేయటం ఒకటే, పై ఎత్తున కాస్త డబ్బులు అవసరమైతే పెట్టడం ఒకటి. దాంతో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాళవికకి చాలా పెద్ద పోస్ట్లో ఉద్యోగం వచ్చింది. ఇక చాలా సంతోషపడిపోయారు కుటుంబం అంతా. ఆ తర్వాత బాబుకి 3వ సంవత్సరం వచ్చింది మురళికి. వచ్చిన తర్వాత మాళవిక అప్పుడు గర్భవతి అయింది. ఆడపడుచు గర్భవతి అయిందనంగానే సువర్చల ఆనందానికి అవధులు లేవు. సీమంతాలవి జరిపించి ఇక 5వ నెలలోనే తీసుకెళ్తాం అని చెప్పి కృష్ణప్రసాద్కి చెప్పి తీసుకెళ్తే ఆయన్ని వారానికి ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని మాళవిక మాట తీసుకొని వెళ్ళింది. ప్రతి వారం శనివారం రోజున వెళ్ళి ఆదివారం అంతా భార్యతో గడిపి సోమవారానికి ఆయన తిరిగి వస్తూ ఉండేవాడు. పక్క ఊళ్ళే ఇద్దరు ఉండేదే. దాంతో ఇలా మాళవికకి నెలలు నిండాయి. 10 నెలలు నిండిన తర్వాత పాపని ప్రసవించింది. పాపను చూడటానికి కృష్ణప్రసాద్ హాస్పిటల్ దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత పాప పేరు రాధ అని పెట్టాడు ఆయన. పిల్ల పెద్ద అయిన తర్వాత ఇంజనీరింగ్ చదువుద్దులే అని ఆయన అక్కడంటే పుట్టగానే బావ పేరు పెట్టకముందే చదువులు డిసైడ్ చేసేస్తాడని రాఘవరావు నవ్వాడు. ఆ తర్వాత బావ, మా వంశం ప్రకారం మా ఇంట్లో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా తొలిచూలు బిడ్డ పుట్టిన తర్వాత మా కులదేవత గుడికి వెళ్ళి రావటం ఆనవాయితే, నువ్వు కూడా రావా అని అడిగాడు రాఘవరావు. ఆ మాటకి ఎప్పుడు పాపకి 21వ రోజు స్నానం అయిన తర్వాత వెళ్ళొస్తాం బావా గుడికి అని చెప్పిన తర్వాత అవునా సరే తప్పకుండా వస్తానన్నాడు కృష్ణప్రసాద్. అయితే మాళవికకు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తే మేము చూసుకుంటాంలే అంది సువర్చల. అయితే 21వ రోజు రానే వచ్చింది. పాపకి స్నానాలవి అయిపోయినాయి. ఆ తర్వాత ఇక పాపను ఉయ్యాల్లో వేయటం అయిపోయింది. కృష్ణప్రసాద్కి ఫోన్ మీద ఫోన్ చేస్తే కాలేజ్లో ఆయనకి అర్జెంటుగా వర్క్ ఉండిపోవటం వల్ల రాలేకపోతున్నానని, నేను నెక్స్ట్ వీక్ వస్తానని మాళవికకి చెప్పమని చెప్పాడు రాఘవరావుకి. అదే విషయం చెప్తే సరేలే అన్నయ్య పనుండి ఉంటుందిలే, పోనీ మనం వెళదామా అంది సువర్చల. ఆపుకోవటం ఎందుకు, దేవుడి దగ్గరికి బయలుదేరాలనుకున్నప్పుడు ఆపుకోకూడదు అని ఇక ఎవరో తరుముతున్నట్టే బయలుదేరిపోయింది సువర్చల. గబా కావలసినవన్నీ పెట్టుకున్నారు, గుడికి వెళ్ళారు, పొంగళ్ళు సమర్పించారు, పాపతో ప్రదక్షిణలు చేశారు. అయిపోయి
అయిపోయి తిరిగి వస్తూ ఉండగా బంధువుల ఇంటికి వెళదాము అని సువర్చల గోల పెట్టింది. సువర్చల పుట్టింటి తరపు బంధువులు ఉంటారు అక్కడ. దాంతో వెళ్ళి అక్కడి నుంచే నాకు కట్నంగా ఇచ్చిన మామిడి తోట అని, నాకు కట్నంగా ఇచ్చిన బత్తాయి తోట అని, నాకు ఇచ్చిన మాగాణని, నాకు ఇచ్చిన నిమ్మ తోట అని అవన్నీ చూస్తూ అలా అలా మాట్లాడుతూ చుట్టాలు భోంచేసి వెళ్ళకపోతే ఊరుకోము అనేసరికి పొద్దుగూకిపోయింది. ఈ పూటకి ఏం వెళ్తారులే, రేపు వెళ్దురుగానని అనుకుంటూ ఉండగా ఈలోపు కృష్ణప్రసాద్ నేను బయలుదేరిపోయాను, రేపటికల్లా ఇక్కడికి వస్తాను అనే విషయం ఇక్కడి నుంచే ఫోన్ చేసి కాసేపు భర్తతో మాట్లాడదాం అనుకున్న మాళవికతో ఆయన అన్నాడు. దాంతో రావద్దంటే ఆయన ఏం బాగుంటుంది అన్నయ్య, ఆయన వస్తున్నారంట, రాత్రికి బయలుదేరి రేపటికల్లా ఉంటానన్నారంటే బావస్తానంటే ఇంక మనం ఈ రాత్రికి ఎక్కడుండి ఏం చేస్తాం, పదా వెళదామని రాఘవరావు సువర్చల్ని తీసుకొని మాళవికని ఒకవైపున బాబు మురళిని పాప రాధని తీసుకుని బయలుదేరిపోయారు. ముందు సీట్లో రాఘవరావు సువర్చల కూర్చుంటే వెనక సీట్లో రాధని ఒళ్ళో పెట్టుకొని మురళిని ఒకవైపున ఒళ్ళో పడుకోబెట్టుకొని మాళవిక అలా తల వెనక్కి ఆనిచ్చి పడుకుంది. కారు వెళుతూ ఉండగా ఆయన ఉన్నట్టుండి ఫాస్ట్గా వెళ్ళాలనే దాంతో కారు స్పీడ్ పెంచాడు. ఉన్నట్టుండి గాలి వాన తుఫాను అనుకోకుండా ఎవరో దొంగ అడ్డం పడేశారు రోడ్డుకి. ఆ దొంగ మీదుగా కారు ఎక్కిచ్చేయడంతో కారు పల్టీలు కొట్టేసి రాఘవరావు సువర్చల స్పాట్లోనే చనిపోయారు. మాళవికకి పాపకి బాబుకి కొద్దిపాటి దెబ్బలతో వీళ్ళు తప్పుకున్నారు. కృష్ణప్రసాద్ ఉడుకులు పరుగుల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి వచ్చేపాటికే రాఘవరావు సువర్చల పోయారని అనుకుందే మాళవిక. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ చేశాక ఎక్కడో కొట్టుకుంటున్న ఊపిరితో రాఘవరావు కొన ఊపిరితో ఉన్నాడని, సువర్చల పోయిందని చెప్పారు. చెప్పేపాటికే మాళవిక అప్పటికే కట్టుకట్టే పిల్ల దెబ్బలతో ఉన్నారని ఒక గదిలో ఉంచేసరికి కృష్ణప్రసాద్ వెళ్ళాడు రాఘవరావు రూములోకి. ఒళ్ళంతా కట్లు కట్టి ఉన్న ఆయన చేతిలో చెయ్యేసి, నా బాబు జాగ్రత్త బావా, నువ్వే వాణ్ణి నీ బిడ్డలా పెంచు అని ఆఖరి మాట చెప్పి ప్రాణం వదిలేశాడు. ఆయనకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. నరాలు తెగేంత దుఃఖం వచ్చింది. భార్యను ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. దగ్గరుండి రాఘవరావుకి సువర్చలకి అంత్యక్రియలు జరిపించేశాడు. వాళ్ళ తదనంతరం ఆస్తి మొత్తం బాబుకే చెందేలాగా ఎప్పుడో రాయించి ఉంచాడు రాఘవరావు. ఉన్న ఒక్క వారసుడికి మాత్రమే ఆస్తి అంతా చెందుద్దని. అయితే మాళవిక నా వల్లే, నేను పుట్టింటికి రావటం వల్లే, నా బిడ్డనే ఏ గాలి ధూళి సోకకూడదని కులదేవత గుడికి తీసుకెళ్ళటం వల్లే, నా భర్త వస్తున్నానని చెప్పటం వల్లే కదండి అన్నయ్య అలా బయలుదేరి వాళ్ళ బిడ్డకి తల్లి తండ్రి లేకుండా పోయారు. నా మేనల్లుడికి మీరు నేనే అమ్మా నాన్న అవ్వాలే. మిమ్మల్ని నేను కోరే మొదటి కోరిక, ఆఖరి కోరిక ఇదే. బాబును మనం తీసుకెళ్దామా అంటే నువ్వు అడగాల నన్ను, వాడు మాత్రం మన కొడుకు లాంటి వాడు కాదా, పద తీసుకొని వెళదామని పిల్లాడి బాధ్యతలు వాళ్ళు తీసుకొని ఉన్న ఆస్తినంతా కృష్ణప్రసాద్ జాగ్రత్త చేసేసి మురళిని తీసుకెళ్ళిపోయారు. రాధని మురళిని ఒకే దగ్గర పెట్టి పెంచుకురావటం మొదలుపెట్టారు. అయితే పిల్లాడి ఆస్తి అంతా కూడా ప్రతి సంవత్సరం కౌలు డబ్బులు కానీ, పిల్లాడి పేరు మీద ఉన్న స్థలాల లీజ్ డబ్బులు కానీ, అలాగే ప్రాపర్టీలకు సంబంధించిన ఇంట్రెస్ట్లు అవన్నీ రావటం మొదలైతే మాళవిక ఇవి పెట్టే వాడిని చదివిద్దామంటారా అంటే, నన్ను పరీక్షిద్దామని అంటున్నావా, లేకపోతే నీ మొగుడు స్వార్థపరుడా ఎలాంటి వాడా అని కనుక్కుందామని అంటున్నావా? ఒక విషయం చెప్పమంటావా, నా శరీరంలో నా మనసులో సగమైనటువంటి నిన్ను నాకు ఇచ్చాడు మీ అన్నయ్య. అలాంటిది పోతూ మీ అన్నయ్య కోరిన ఆఖరి కొడుకు ఏంటో తెలుసా? తన కొడుకుని నా కొడుకులా చూసుకోమనే. నా కొడుకే ఉంటే నేను ఫీజులు లెక్క చూసుకుంటానా మాళవిక? వాడిని ఏం చదువుకుంటానంటే అది మనమే చదివిద్దాం. వాడి ప్రతి రూపాయి బ్యాంకులో జాగ్రత్త చే. వాడికి సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత వాడి కాళ్ళ మీద వాడు ఆధారపడ్డాక భరోసా భయం లేదు అనుకున్న క్షణం వాడి ఆస్తి అంతా చిల్లి గవ్వతో సహా వాడికే అప్పచెబుదాం. వాడి అమ్మ నగలు కానీ, మీ అమ్మగారు పెళ్లిలో పెట్టిన నగలు కానీ, పోతూ ఇచ్చిన నగలు కానీ, వెండి కానీ లాకర్లో జాగ్రత్త చే. ఒక్కటి కూడా ముట్టుకోవటానికి వీలు లేదో. వాణ్ణి
నేను పెంచుతానని మీ అన్నయ్యకి మాటిచ్చాను. మనం వాడికి ఫీజు కట్టలేని స్థితిలో ఏమీ లేవు. 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత నాకు కూడా ఉంది అన్నాడు ఆయన. భర్త మంచితనానికి ఒక్క క్షణం పాటు ఆవిడ మనసు పొంగిపోయి అచ్చరు పొందింది. అంత మంచోడు కూడా అన్నయ్య చుట్టం వల్లేగా ఆవిడకి దొరికాడు అనిపించింది. పిల్లాడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు కృష్ణప్రసాద్. ఒక్క మాటన్నా కూడా ఊరుకోడు ఆయన. మాళవికకి పంచప్రాణాలు మేనల్లుడంటే. రాధ పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ గర్భవతి అయింది మాళవిక. ఆ తరువాత 9 నెలలకి బాబుని ప్రసవించింది. బాబు చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నాడు. పిల్లాడి పేరు సూర్య అని పెట్టుకున్నారు. ఇక మురళి కన్నా రాధ 3 ఏళ్ళు చిన్నది, సూర్య 6 ఏళ్ళు చిన్నవాడు. మురళికి రాధన్న, రాధకి మురళి అన్న పంచప్రాణాలు. అది పడుకోవటం కూడా వాడి దగ్గరే పడుకునేదే. భోజనం పెట్టడం దగ్గర నుంచి సూర్యను కానీ రాధను కానీ ఆడించటం దాకా అన్ని బాధ్యతలు మురళివే. ముందు నువ్వు తిన్నా అన్న, ముందు నువ్వురా అంటే పర్లేదు, ముందు రాధకి పెడతా, ముందు సూర్యకి పెడతా అని వాళ్ళని ఎత్తుకుంటూ ఆడిస్తూ ఉండేవాడు మురళి. ఎప్పుడైతే గనక మాళవిక గర్భవతి అయిందో సూర్య కడుపులో ఉన్న 6 నెలలకే ఎలాగైతేనేమి అష్ట కష్టాలు పడి నానా తిప్పలు తిని మొత్తానికి ఇక కృష్ణప్రసాద్ చెల్లెలు గర్భవతి అయ్యింది. కృష్ణప్రసాద్ చెల్లెలు రాజ్యలక్ష్మి గర్భవతి అయిన తర్వాత ఒక పాపని ప్రసవించింది. పిల్ల పేరు ప్రతిమ అని పెట్టారు. అదేంటే ప్రతిమ అని పెట్టావు అన్నాడు కృష్ణప్రసాద్. ఏమైంది అన్నయ్య అంటే, ప్రతిమ అంటే బొమ్మ అని కదూ, అయినా బొమ్మ పేరు పెట్టడం ఏంటే, ఏమోలే నీ ఇష్టం, నీ మొగుడిష్టం అనేశాడు ఆయన. ఇక కూతురు పుట్టిందో లేదో ఆ పిల్ల పుట్టిన వేళ విశేషాన రాజ్యలక్ష్మి అత్తామామ ఒకేసారి టపా కట్టేశారు. వాళ్ళు టపా కట్టేయంగానే ఇక రెక్కలు విప్పిన పక్షి అయింది రాజ్యలక్ష్మి. దాంతో తన మొగుడికి ఉన్న ఉద్యోగాన్ని వాళ్ళ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ పెట్టించి మరీ కృష్ణప్రసాద్ వాళ్ళు ఉన్న ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టించి, కృష్ణప్రసాద్ వాళ్ళ పక్కనే ఒకళ్ళు ల్యాండ్ అమ్ముతుంటే ఆ ల్యాండ్ని ఎక్కువ ధరిచ్చైనా సరే ఇక్కడికి వచ్చి తీరాల్సిందేనని ఆ ల్యాండ్ కొని మొత్తానికి అక్కడ సేమ్ కృష్ణప్రసాద్ వాళ్ళ ఇల్లులానే 3 అంతస్తుల ఇల్లు కట్టించుకొని గృహప్రవేశం చేసుకొని పిల్లని తీసుకొని రాజ్యలక్ష్మి భర్త సమేతంగా ఇక్కడికి వచ్చేసింది. ఏంటి విశేషం, ఉన్న ఊడు వదిలి ఎంత దూరం వచ్చారు అని ఆయనంటే, ఇంకా మా అక్కడ ఎవరున్నారులే బావా, ఇక్కడైతే నువ్వు ఉంటావని, నీ చెల్లెలు ప్రాణం అంతా ఇక్కడే ఉందని అన్నాడు వెంకట్రావు. అన్న తర్వాత మంచిదేగా ఉంటే అనేసి వదిలేశారు మాళవిక కృష్ణప్రసాద్. ఆ తర్వాత రాజ్యలక్ష్మి మాళవిక ఏమీ అనుకునేవాళ్ళు కాదు. దానికి కారణం రాజ్యలక్ష్మి కాదు, మాళవికే. ఆవిడ ఎవరితోనో శృతి మించి మాట్లాడదు. ఎవరైనా మాట్లాడినా ఆవు అనేసి వదిలేసే తత్వమే తప్ప సొల్లుబాగుడు వాగటం, అమ్మలక్కల ముచ్చట్లు వినటం ఆవిడకి అలవాట్లేదు. ఇక చిన్నప్పుడే రాజ్యలక్ష్మికి చదువు అబ్బింది లేదు. అతి కష్టం మీద 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసింది. ఇంట్లో గృహిణిగానే ఉండేదే. వెళ్ళి బావతో ఆడుకోపో, వెళ్ళు మామయ్యలో కూర్చోపో, వెళ్ళు అత్తయ్య దగ్గర ఉండే ఆడుకోపో అని పద్దాకా రాజ్యలక్ష్మి ప్రతిమని వెళ్ళింటికి పంపించేదే. 4 పిల్లలు ఒక దగ్గర ఆడుకుంటే మంచిదే కదా అని కృష్ణప్రసాద్ పట్టించుకునేవాడు కాదు. చిన్నప్పుడు ఒకసారి మురళి పెద్దమ్మ అవుద్దు కదా అని రాజ్యలక్ష్మిని పెద్దమ్మని పిలువమ్మ అని మాళవిక అందని, పెద్దమ్మ అత్తయ్య పిలుస్తుందంటే, ఎవర్రా నీకు పెద్దమ్మ, నీ అమ్మ నేను ఒకే బాబుకు పుట్టామా, లేకపోతే నీ బాబు నేను ఒకే అబ్బకు పుట్టామా, అనాథ వెధవ అనేసరికి పిల్లాడు చిన్నపుచ్చేసుకున్నాడు. దాంతో ఆ మాట విన్న మాళవిక ఆ రోజంతా అన్నం తినకుండా కూర్చుంటే, కృష్ణప్రసాద్ మనిషివా పశువా నువ్వు, పసివాళ్ల మనసుల మీద ఎలాంటి ముద్రలు పడతాయో తెలుసా నీకు, అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు, వాడు అనాథ అయ్యాడా, నువ్వు నీ మొగుడు పోతే నీ కూతురు కూడా అనాథ అయితే అలాగే తీసుకొచ్చి నేను పెంచితే నీ బిడ్డను అలాగే అంటే ఊరుకుంటావా, అవేనా నువ్వు మాట్లాడాల్సిన మాటలు, వాడైనా మేం బ్రతికుండగా అనాథ ఎలా అవుతాడో, నేను నా పెళ్ళం కూడా పోతే అప్పుడు కూడా నీలాంటి దానికి మాత్రం వాడిని అప్పచెప్పంలే మేము, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదన్నాడు ఆయన. మాళవిక ఆ తర్వాత చాలా తగ్గిచ్చేసింది రాజ్యలక్ష్మితో మాట్లాడటం. ఇక పెద్దయ్య కొద్దీ రాధా మురళి
చాలా క్లోజ్గా ఉండటం మొదలుపెట్టారు. ఇక ఒక రకంగా రాధ కన్నా మురళితో ఇంకా క్లోజ్గా ఉంటాడు సూర్య. ఎంత క్లోజ్గా అంటే అసలు బావ మీదే కాలు చేసి పడుకోవటం, బావ పెడితేనే తినటం, బావతోనే స్నానం చేయించుకోవటం, బావతోనే ఆడుకోవటం, బావ రెడీ చేస్తేనే రెడీ అవ్వటం, అంత పంచ ప్రాణాలు బావంటే. ఒరే బావ నావాడరా అంటే ఇంకేమైనా కాదు, బావగా నావాడే, నీకన్నా ముందే బావను నేను ముద్దు పెట్టుకున్నాను, నువ్వు పెట్టుకోవచ్చుద్దాం అని అనేవాడు సూర్య. అయితే ఇలా పిల్లలు సరదాగా పెరిగి పెద్దవుతుండగా మురళిది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. నీట్లో ర్యాంక్ వచ్చింది. ఎంబీబీఎస్లో జాయిన్ చేశాడు కృష్ణప్రసాద్. పిల్లాడు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉండగా పిల్లది 10th క్లాస్ అయిపోయింది. అయితే పిల్ల పెద్ద మనిషి అయినప్పుడే మురళిని చూసి తెగ మెలికలు తిరిగిపోయేది. ఎందుకో సూర్యకి అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత మురళి ముట్టుకున్నప్పుడల్లా సిగ్గుపడిపోయి బ్లష్ అయిపోయి రాధ తెగ పారిపోయేది. అయితే రాధ ఒక రోజున మురళిని డాబా మీదకి చేపట్టుకొని తీసుకెళ్ళి ఇక గట్టిగా కౌగిలించుకుంటే మురళి రాధ తల మీద చెయ్యేసి రాధ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకునేసరికి ఆ పక్కనే డాబా మీద ఉన్న రాజ్యలక్ష్మి ఇది చూసి ఇక్కడికి వచ్చి మురళి షర్టు పట్టుకొని లాగి చెంప మీద ఒక్కటేసి, అనాథ వెధవ, అమ్మా బాబు లేని సన్నాసి, నువ్వెంత, నీ బ్రతుకెంత, నా మేనగోడల్ని ముద్దు పెట్టుకుంటావా, ఏం పనులు రాయివి, పెళ్లికి ముందే కడుపు కాలో చేసి ఇంట్లో ఆడపిల్లుంటే వాడేసుకొని వెళదాం అనుకుంటారు, నీలాంటి అనాథ వెధవలో నీలాంటి అక్కుపక్షుల్ని చేర్చుకుంటే అలాగే ఉంటుంది, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి, ప్రతి ఒక్కళ్ళని నెత్తికెక్కించుకుంటారు ఇంట్లో జనాలు అనేసరికి సూర్య అది విని గబా వెళ్ళి మాళవికని కృష్ణప్రసాద్ని పైకి తీసుకొస్తే మాళవిక ఆవిడకి కోపం కట్టలు తెంచుకునేలోపు కృష్ణప్రసాద్ లాగి చెంప మీద ఒక్కటేశాడు రాజ్యలక్ష్మినే. అన్నయ్య అనేసరికి ముందు వాడి షర్ట్ వదులు, నువ్వు ముందు షర్ట్ వదులు, వాడిది నువ్వు ఎవరనుకుంటున్నావు వాడు, అవునే వాళ్ళిద్దరికీ మేమే అనుకుంటున్నాం, అది పుట్టినప్పుడే వాడికి పెళ్ళామని, ఏ రోజైతే గనక దాన్ని వాడు ఒళ్ళోకి తీసుకున్నాడో ఆ రోజే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని, ఇటు రెండమ్మా, ఇటు రారా నాన్న, మురళి నీకు రాధ అంటే ఇష్టమా, చాలా ఇష్టం అన్నాడు మురళి. రాధ నీకు, నాకు బావంటే చాలా ఇష్టం నాన్న, నేను పెళ్లి చేసుకుంటే బావనే చేసుకుంటా, లేకపోతే అసలు నేను పెళ్ళే చేసుకోను అనేసింది రాధ. అయితే పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని మనం చెప్పాలి. వాళ్ళు తెలియక తప్పు చేస్తే, నాన్న ఇప్పుడు కాదు, మీకు పెళ్లి వయసు ఇంకా రాలేదు, మీరు ఇంకా అంత మెచ్యూరిటీలు మీకు రాలేదు, మీ చదువులు అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, మీరు సెటిల్ అవ్వాలి, అప్పుడు పెళ్లి చేస్తాం, పెళ్ళి అయ్యాక మీ ఇష్టం వచ్చినట్టు మీరుందరుగాని అనాలి, టీనేజ్లో ఉన్న పిల్లల్ని షర్ట్లు పట్టుకోవటం, కొట్టడం, అనాథ వెధవలంటాం, నీకు ఆల్రెడీ చెప్పాను వాడు అనాథ కాదని, నేను నా భార్య బ్రతికే ఉన్నామని, ఇంకొకసారి పిచ్చి వాగుడు వాగితే నేను అస్సలు ఊరుకోను అని మాళవిక చూసుకో పిల్లలనని ఆయన కిందకు వెళ్ళిపోయాడు. ఒక సూర్య కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి మురళిని కౌగిలించుకొని ఏడిస్తే అక్కడి నుంచి మొహం ఇంత లావును పెట్టుకొని రాజ్యలక్ష్మి కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఏ రోజైతే మురళిని చిన్నప్పుడు పెద్దమ్మ అంటే పలకలేదో రాజ్యలక్ష్మి, ఆ రోజు నుంచే ఒకవేళ కనిపించినా పలకరించాల్సి వచ్చినా ఏమండి అనటం తప్ప మురళి ఏ వరుసతోనూ పిలవడు వాళ్ళ మొగుడు పెళ్ళాలనే. వాళ్ళ అమ్మాయితో కూడా చాలా దూరంగా ఉంటాడు మురళి. ఇక మాళవిక పక్కకి తీసుకెళ్ళి, చూడండమ్మా, మీ ఇద్దరు చదువులు అయిన తర్వాత మేమే మీ ఇద్దరికి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి జరిపిస్తాము, మీరు కావాలన్నట్టు మీ పెళ్లి చేస్తాం, బావ డాక్టర్ అయిపోవాలి కదే, నీ చదువు అయిపోవాలి కదా, అప్పటి వరకు హద్దుల్లో ఉండాలమ్మా, టీనేజ్లో తప్పులు చేయకూడదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, ఒకవేళ మనం ప్రికాషన్స్ ఫాలో అవుతున్నాం, కాబోయే బావే కదా, ఏమైంది పెళ్లికి ముందే తొందరపడితే అంటే, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసేటటువంటి బంధంలో ఒక పరిపూర్ణత ఉంటుందమ్మా. పెళ్ళి కాకుండా కలిస్తే అది ఇల్లీగల్, పెళ్ళైన తర్వాత అయితే లీగల్గా కలవటం, అది పవిత్రమైన బంధానికి నాంది అంటారు. అర్థమైందా? తప్పులు చేయకూడదు, తెలిసి అస్సలు చేయకూడదు. చెప్పేది అర్థమవుతుంది కదా. మీ ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండండి, స్నేహంగా ఉండండి, ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోండి, ఒకళ్ళతో ఒకళ్ళు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారో, మీ ఇద్దరి మధ్య ఏ రహస్యాలు లేకపోయినా, మీరు ఒకే ఇంట్లో పుట్టి పెరిగినా ఇప్పుడు మీరు టీనేజ్కి వచ్చారు కదా, కాబట్టి
ఇప్పటి నుంచే మీరు భార్యాభర్తలు కాబోతున్నారని తెలిసింది కదా, ఇక్కడి నుంచి మీరు అందంగా ప్రేమించుకోండి. హద్దులు దాటని ప్రేమ ఎప్పుడు ఆరోగ్యానికి మనసుకి మంచిదే. రాధ బావగా కావాలన్నావు, బావనే పెళ్లి చేసుకుంటానన్నావు. నీ మనసులోకి ఇంకొక వ్యక్తిని నువ్వు రానివ్వకూడదు. మురళి నువ్వైనా అంతే. మీ ఇద్దరి మంచికి మూడో వ్యక్తిని రానివ్వకండి. అడ్డమైన వెధవలో అడ్డమైన ఆడయ్యి రెడీగా ఉంటాయి వచ్చి దూరిపోవటానికి, జాగ్రత్తమ్మ అని చెప్పేసిన తర్వాత బావ ముద్దు పెట్టవు అంది రాధ. వద్దు అత్త వద్దందిగా అన్నాడు మురళి. అబ్బా అమ్మ అలాగే అంటదిలే, పెట్టు బావా అంటే సూర్య వద్దందిగా అమ్మ పెట్టనంటున్నాడుగా బావ, నోర్మై దా బావా మనిద్దరం పడుకుందాం. ఒరే అసలు బావ నా కాబోయే మొగుడా నీ కాబోయే మొగుడా? చెప్పా నీకన్నా ముందే చిన్నప్పటి నుంచి బావని నేను చాలాసార్లు ముద్దులు పెట్టుకున్నాను. బావని బట్టలు లేకుండా నేనే చూశాను. మేమిద్దరమే కలిసి చాలాసార్లు స్నానం చేసాం. నువ్వే బావకు సెకండు, నేనే బావకు ఫస్టు అనే. ఇంకా నయం రా, నువ్వు ఆడదాని బవలా అయితే నాకు సవతివైపోదువో. ఇప్పుడు మాత్రమే బావను వదిలేశాననుకుంటున్నావా, బావను వదులుతాననుకుంటున్నావా అన్నాడు సూర్య. రాధకి అమ్మా నాన్న అంటే ఎంత ఇష్టమో, బావ అంటే ఎంత ప్రాణమో తన తమ్ముడన్నా అంతే ఇష్టం. ఆ తరువాత ఒక రోజున పండక్కి అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ప్రతి పండక్కి పిల్లలందరికీ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు మాలవిక, కృష్ణప్రసాద్. మురళి మెళ్ళో ఇంత పెద్ద పులిగోడుకి చుట్టూ వజ్రాలు పొదిగిన లాకెట్తో ఉన్న గొలుసేసి, అలాంటి గొలుసే సూర్య మెళ్ళలో కూడా ఒకటి వేసి కృష్ణప్రసాద్ రాధ ఆడపిల్ల కాబట్టి రాధకి ఒక డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేశారు వాళ్ళు. మరి నాకో అని ప్రతిమొస్తే నీకు కూడా తీసుకున్నానమ్మా అని మాలవిక ఒక గొలుసు మెళ్ళో వేసిందే. వేసిన తర్వాత త్వరగా నీ చదువు అయిపోతే రాధకి నీకు పెళ్లి చేసేస్తే మాకు ఓ బాధ్యత అయిపోద్దిరా అని కృష్ణప్రసాద్ అంటే, మరి సూర్యకి మా ప్రతిమకి పెళ్ళెప్పుడు అంది రాజ్యలక్ష్మి. ఇదేంటి అన్నాడు కృష్ణప్రసాద్. అవును, ఇప్పుడు వదిన వాళ్ళ అన్నయ్య కొడుక్కి నీ కూతురికి పెళ్లి చేద్దామని మేనరికమైన నువ్వు సరే అనుకున్నప్పుడు మరి నా పుట్టింటి బంధాన్ని నేనెలా తెంచుకుంటానో అందుకోసమే కదా అన్నయ్య నేను ఆయన్ని ట్రాన్స్ఫర్ పెట్టించి మరీ నీ పక్కన స్థలం కొనుక్కొని నా పుట్టింటి బంధం పోకూడదని ఇల్లు కట్టించుకొని మరీ ఇక్కడికి వచ్చింది. పిల్లని వాడితో అలవాటు చేస్తోంది అంటే చూడమ్మా, వాళ్ళిద్దరి మధ్య నాకు చిన్నప్పటి నుంచి ప్రేమే కనపడిందే. రాధ వాళ్ళ అమ్మ దగ్గర కన్నా మురళి ఒళ్ళోనే ఎక్కువ పెరిగింది. కానీ సూర్య ప్రతిమల మధ్య నాకు స్నేహం తప్ప ఎప్పుడూ ప్రేమ కనిపించలేదు. టీనేజ్లో ఉన్న పిల్లలే కదా, మనకు అనిపించాలి కదా అలా. పెద్ద అయిన తర్వాత చదువులు అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళకి అదే ఫీలింగ్ ఉంటే కనుక వాళ్ళు చేసుకుంటాము అని రాధా మురళిలా చెప్తే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు ఆయన. అయితే అదే మాట మీద ఉండు అన్నయ్య, నువ్వు మాట తప్పకూడదు అంది రాజ్యలక్ష్మి. నాకు అలవాటు లేదని అందరికీ తెలుసులే అన్నాడు ఆయన. కాలచక్ర ప్రవాహంలో మురళి MBBS కంప్లీట్ అయిపోయింది. అయిపోయాక పట్టుపట్టి మురళిని ఫారిన్ పంపించటానికని అన్ని ఏర్పాట్లు చేశాడు కృష్ణప్రసాద్. అదేదో నువ్వు బావని ఇక్కడే చదివించకూడదా అని ఎయిర్పోర్ట్లో వెక్కి వెక్కి ఏడ్చింది రాధ. అందరి ముందే బావని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటే, ఏ పిచ్చిదానా, ఎవరి కోసమే నేను చదువుకోవటానికి వెళ్తుంది, నీ కోసం కాదా, త్వరగా వచ్చేస్తాను, 3 సంవత్సరాలు ఎంతలో గడిచిపోతాయి చెప్పు, రాగానే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం సరేనా అంది మాళవిక. వదల్లేక వదిలి వెళ్ళాడు మురళి. అసలు సూర్య అయితే గనక మురళిని వాటేసుకొని వదలలేదు. ఇక ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా రాధ కన్నా ఎక్కువ ఏడ్చాడు సూర్య. సూర్యకి ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, జాగ్రత్త అమ్మా నాన్న మీరు అని చెప్పి మరీ వెళ్ళి రోజు రాధ కన్నా ఎక్కువ సూర్యకే ఫోన్ చేసి మాట్లాడేవాడు మురళి. రాధ కాలేజీకి వెళ్ళి ఈలోపు చదువు కంప్లీట్ చేసేసాయి, నువ్వు చదువును నెగ్లెక్ట్ చేయబాకు అని చెప్తే రాధ PG కంప్లీట్ చేసేస్తాను బావా నువ్వు వచ్చేసరికి అని చదువుకోవటం మొదలుపెట్టింది. చాలామంది కాలేజీలో ప్రపోజ్ చేసిన నేను పుట్టకముందే నా మొగుడు పుట్టేశాడు, నా బావ నా కోసం ఉన్నాడు, అనవసరంగా మీకు నేను హోప్స్ పెంచడం ఎందుకులే కానీ లైట్ తీసుకోండి అని చెప్పేది. మురళి చాలా అందంగా ఉంటాడు. దాంతో మురళికి చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిన నా పెళ్ళాం నేను పుట్టాక 3 ఏళ్లకే భూమి మీద పుట్టేసింది, ఏం చేద్దాం, సీల్ రాకాసి అదే.
చంపేస్తుంది మీరిలా నాకు చెప్పారని తెలిసిన నా ఊహల్లో కూడా అది తప్ప ఎవరు రాదని మురళి కూడా ఎవరిని ఇష్టపడింది లేదు. ఒకవైపున సూర్య చదువుకుంటూ వచ్చేస్తున్నాడు. మురళి చదువు కంప్లీట్ అయ్యి 1 సంవత్సరం అక్కడ వర్క్ చేసిన తర్వాత డబ్బులు బాగా చేతిలో మెదలటం మొదలైనవి. ఇక బయలుదేరి వచ్చేస్తున్నాననగా షాపింగ్ చేసుకుని మాళవిక కోసం, కృష్ణప్రసాద్ కోసం, రాధ కోసం, సూర్య కోసం, అలాగే రాజ్యలక్ష్మి, వెంకట్రావు ప్రతిమ కోసం కూడా తీసుకుని ఇక ఎటు వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనే దాంతో డైమండ్ రింగ్ రాధకు ప్రపోజ్ చేద్దామని కొనుక్కొని ఇండియాకు వచ్చాడు. వచ్చి రాగానే కృష్ణప్రసాద్ నేను మీ నాన్నకిచ్చిన మాట నెరవేరిపోయిందిరా అనే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. మాళవిక మొత్తానికే నీ కొడుకుని ప్రయోజకుణ్ణి చేశామన్నయ్య తీసుకొచ్చినందుకు అని వాళ్ళమ్మ నాన్న ఫోటోల దగ్గరికి తీసుకెళ్ళి రాఘవరావు సువర్చలకి దండం పెట్టిస్తే మురళి మాత్రం వీళ్ళిద్దరి కాళ్ళకే దండం పెట్టుకొని అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు, కానీ చాలామంది పిల్లల్ని ఆస్తుల కోసమో లేదంటే కనుక వాళ్ళేదో అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాల కోసమో పెంచుతారు. ఏ స్వార్థం లేకుండా పెంచిన మీకన్నా దేవతలెవరు నాకు అని వాళ్ళిద్దరి కాళ్ళకి దండం పెట్టాడు. ఇక బావెటు పెడుతున్నాళ్లే నేను కూడా పెట్టుకోవాలని సూర్య కూడా వంగితే ఇదేంట్రా అన్నాడు కృష్ణప్రసాద్. నీకు త్వరలో నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలే డాడీ. అదేంటల్లుడు మా అమ్మాయి అంటే అంది రాజ్యలక్ష్మి. అత్త నీకు పొద్దున్న లేస్తే రాత్రి నిద్రపోయిందాకా పెళ్ళిళ్ళ విషయాలు తప్ప ఏముండవా అన్నాడు సూర్య. అన్న తర్వాత రాధా మురళి కలిసి దండం పెట్టుకున్న తర్వాత మామయ్య నీకోసం ఈ తీసుకొచ్చానని ఖరీదైన పర్ఫ్యూమ్లు, బెల్ట్లు, అలాగే ఖరీదైన షూస్, ఆయనకి కోట్లు, అక్కడి నుంచి తెచ్చిన ఒక సూటు, అవన్నీ పెద్ద సూట్ కేసు నిండా కృష్ణప్రసాద్కి ఇచ్చాడు మురళి. ఇప్పుడు మీ మామయ్య ఫారిన్ సరుకులు వేసుకొని ఒళ్ళంతా మురిసిపోవాలన్నమాట. అత్త నీకోసం ఇది తీసుకొచ్చాను చూడు అని ఆవిడికి డైమండ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చాడు. ఇక రాధ కోసం అయితే 2 పెద్ద సూట్ కేసుల నిండా కొనుక్కొచ్చాడు. ఇక సూర్య కోసం 2 సూట్ కేసులు కొనుక్కొచ్చాడు. రాజ్యలక్ష్మి, వెంకట్రావుకి ఇవిగోండి మీకోసం ఇది తెచ్చానని కవర్లో అక్కడ పెట్టేశాడు. మరి నాకు అంది ప్రతిమ. నీకు కూడా తీసుకున్నాను, నీకు నచ్చుతాయో నచ్చవో అని చేతికి కూడా కవర్ ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేశాడు. ఆ తర్వాత ఇక మరి మా పెళ్లి చేయవా నాన్న అని అడిగేసింది రాధ. అడిగితే అదేంటే హాస్పిటల్ పూర్తయ్యాక ఒక 1 year ఆగి చేసుకుందరు కానిలే నాన్న, అసలు నీకు మానవత్వం ఉందా నాన్న? ఎప్పుడో నేను మెచ్యూర్ అయినప్పుడు వీడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, అక్కడి నుంచి వాడు చదువు అయిపోయిందాకా సాగ తీసుకొచ్చావు, మళ్ళీ చూడమ్మా ఆయన పెళ్ళికి హాస్పిటల్ కట్టించడానికి సంబంధం ఏంటండి? సగం బడ అయిపోయింది కదా హాస్పిటల్, మిగతా సగం కూడా అవనివ్వవే. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ నా అల్లుడు డాక్టరు హాస్పిటల్ పెట్టాడని నేను గొప్ప చెప్పుకోవద్దు, ఈ గొప్పలు చెప్పుకునే జబ్బు ఒకటి నీకు అని ఆగవే. ఒక 3-4 నెలల్లో హాస్పిటల్ అయిపోద్ది, ఆలోపు మీరు ప్రేమించుకోండి. చెప్పాను హద్దులు దాటని ప్రేమ ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిదేనని అంది మాళవిక. ఇక అమ్మా నాన్న అన్నారు కాబట్టి మురళి అంత ఓవర్ క్లోజ్గా ఉండలేడు రాధలాగా, అంత ఎక్స్ట్రోవర్ట్ కూడా కాదు. రాధే మురళిని ముద్దు పెట్టుకోవటం, బయటికి తీసుకెళ్ళటం, వెళ్ళే ప్రతిసారి సూర్య కూడా వెంటొచ్చేవాడు. నువ్వెందుకురా నోరుమ్మే, బావకి నేనే ఫస్ట్ నువ్వే నెక్స్ట్ అని ఎప్పుడో చెప్పాను, చూడు బావా ఎలా అంటున్నాడో, అది నిజమే లేవే అని మురళి కూడా అంటే ఆ తర్వాత ఇక హాస్పిటల్ పూర్తయింది. హాస్పిటల్ ఓపెన్ చేసే రోజున కూడా మురళిని ఓపెన్ చేయమంటే వద్దని మాళవిక కృష్ణప్రసాద్తో ఓపెన్ చేయించి మురళి హాస్పిటల్ స్టార్ట్ చేశాక చాలా గ్రాండ్గా ముందు ప్రపోజ్ చేశాడు మురళి రాధకి. చాలా పెద్ద సర్ప్రైజ్ అదే. అయిపోయిన తర్వాత గ్రాండ్గా ఎంగేజ్మెంట్, వెంటనే పెళ్లి పెట్టేసుకున్నారు. అయిపోయిన తర్వాత ధూమ్ధామ్గా పెళ్లి జరిగిపోయింది. పెళ్ళి అయిపోగానే 2 నెలలు హనీమూన్కి వెళ్ళొచ్చారు. హనీమూన్కి వెళ్ళొచ్చి వెంటనే పిల్లల్ని కనకూడదు, అట్లీస్ట్ ఒక 3 years అన్నా ఆగాలి అనుకున్నారు. ఆ తరువాత ఇక మురళి ఆస్తి మొత్తం కృష్ణప్రసాద్ మురళికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇప్పుడు ఏం చేసుకొని మావయ్య ఇవంతా నేను ఉండనివ్వరా, మీ నాన్న ఆస్తది, మీ నాన్న జ్ఞాపకాలు ఉంటాయి నాన్న అందులో అని రాధకు కూడా వాళ్ళు పెట్టాల్సింది పెట్టేస్తే ఇదేంటి మళ్ళీ అన్నాడు మురళి. అరే అది మా సంతోషం మా సరదా కాదనకూడదు అన్న తర్వాత ఇక రాధకి మురళికి ప్రైవసీ కావాలి కదా అని వాళ్ళుండే దగ్గరలోనే ఆ
అదే వీధిలో ఒక 5-6 ఇళ్ల పక్కనే ఒక 3 BHK ఫ్లాటు కొనుక్కుని మేము వేరు కాపురం పెట్టుకుంటాం అని అడిగింది రాధ. ఎందుకమ్మా మాతో ఉండకూడదా అన్నాడు కృష్ణప్రసాద్. చూడు నాన్న, పెళ్ళి కాకముందు నేను బావ మీతో ఉంటే నేను మీ కూతుర్నే బావ అత్త కొడుగ్గా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత ఆయన ఇంటికి అల్లుడు, నేను వచ్చిపోతూ ఉంటేనే నా భర్తకు మర్యాద కదో అనేసింది రాధ. ఇక మాళవికకి చాలా గర్వంగా అనిపించింది కూతురు మాటలు వినే. పుట్టింటి మీద పడి తిందాం, పుట్టింట్లోనే ఉండిపోదాం ఇల్లరికం అనుకునే వాళ్ళని చూసిన తను కూతురు ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడటం చూసేసరికి ఆవిడకే ఆశ్చర్యం అనిపించింది. సువర్చల నగలు, మాళవిక తల్లి నగలు రాధకి అన్నీ అప్పచెప్తే మురళి బోల్డ్ కొన్నాడు. పెళ్లిలో మాళవిక వాళ్ళు బోల్డ్ పెట్టారు. ఇక రాధని తీసుకుని మురళి వేరు కాపురం పెట్టుకున్న రోజు వచ్చేవాళ్ళు మాళవిక కృష్ణప్రసాద్ని చూడటానికే. ఇక మిగులుందే మా ప్రతిమకి సూర్యకే పెళ్ళి అని రాజ్యలక్ష్మి రోజు 10 సార్లు గుర్తు చేస్తుంటే, ఎందుకే అన్నిసార్లు బాగుతావు, నీకు చెప్పానుగా వాళ్ళు అడిగితే ఆలోచిద్దామని అని కృష్ణప్రసాద్ కూడా 2-3 సార్లు విసుక్కున్నాడు. ఆ తర్వాత సూర్యనే, మరి నీ సంగతి ఏంట్రా, చిన్నప్పుడు నా స్టెత్ పట్టుకొని ఆడుకునేవాడివి, నువ్వు కూడా MBBS చేస్తావా అని మురళి అంటే, లేదు బావా నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, అందుకేగా ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను, MBA చదువుకోవాలి అని సూర్య అన్నాడు. ఆ తర్వాత సూర్య చదువు కంప్లీట్ అయిపోయింది. ఈలోపు రాధకి తను ప్రెగ్నెంట్ అవటం, పుట్టింటి సీమంతాలు, అట్టింటి సీమంతాలు కూడా పుట్టింటి వాళ్ళే చేయటం, ఇక మురళి గ్రాండ్గా చేయించటం, ఈలోపు మురళి ఆస్తులు బాగా రేటు పెరగటం, మురళికి మంచి డాక్టర్గా పేర్లు రావటం. రాధ హౌస్ వైఫ్గానే ఉండేది. ఒకవైపున భర్తతో ఎంత క్లోజ్గా ఉండేదంటే, వాళ్ళ రొమాంటిక్ లైఫ్ని చూసిన ఎవరికైనా ఇలా ఉండాలేమో భార్యాభర్తలంటే అనిపించేంత క్లోజ్గా ఉండేవాళ్ళు రాధా మురళి. చిన్నప్పటి నుంచి సూర్య అమ్మా నాన్నల్ని, అలాగే కొంచెం వయసు వచ్చిన దగ్గర నుంచి అక్క బావల్ని చూస్తూ ఉండేసరికి లైఫ్లో చాలా హోప్స్ పెంచేసుకున్నాడు, పెళ్ళన్నా ప్రేమన్నా. ఆ తర్వాత రాధకి పాప పుట్టింది. పుట్టిన తర్వాత సూర్య MBA కంప్లీట్ అవ్వగానే కృష్ణప్రసాద్ని అడిగి డబ్బులు తీసుకుని స్టార్టప్ ప్లాన్తో ఎవరితోనో పార్ట్నర్షిప్లు కలవాల్సిన అవసరం తనకి లేదు కాబట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. 2 సంవత్సరాలు అన్ని విధాల హెల్ప్. ఒకవైపున తమ్ముడికి ఎటు మురళి MBBS కాబట్టి మురళికి బిజినెస్ గురించి అంత ఐడియా లేదు కాబట్టి, రాధ చదివింది ఇంజనీరింగే కాబట్టి తమ్ముడికి చాలా హెల్ప్ చేసింది రాధ. మొత్తానికి ఈ 2 ఏళ్లలో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు కూడా తీసేసుకున్నాడు సూర్య. నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళిపోయాడు. కొడుకు లైఫ్ సెటిల్ అయిపోయింది, హ్యాపీ. ఇక ఎప్పుడు పెళ్లి చేస్తావని రాజ్యలక్ష్మి తిరుగుతుంటే, నాన్న నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అని అడిగాడు కృష్ణప్రసాద్. లేదు డాడీ అని. సూర్య కర్మానికి సూర్య ఎవరిని ప్రేమించను కూడా లేదు. చాలామంది చెప్పినా ఎవరో వాళ్ళ అక్కలా వాళ్ళ అమ్మలా సూర్య కనిపించలేదు. ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఏదో ఒక తేడాగా అనిపించేది, ఎవరు నిజాయితీగా ఉన్నట్టు కనిపించేది కాదు. దాంతో అయితే అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అయ్యా అని అడిగితే, మీ ఇష్టం నాన్న అనేశాడు సూర్య. అయితే అదే టైంకి అక్కడికి వచ్చిన రాధ, వద్దు నాన్న, తమ్ముడికి బయట సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఎందుకనమ్మా అన్నాడు కృష్ణప్రసాద్. ఎందుకో నాన్న, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదే, ఏం తక్కువ నా కూతురికి అన్నయ్య, నాకు నువ్వు స్త్రీధనంగా ఇచ్చిన దాంట్లో పావలా వద్దు, మా యావదాస్తికి మా కూతురే వారసురాలు, మొత్తం కట్నం కింద ఇచ్చేస్తాను, నా పుట్టింటి బంధుత్వం పోకూడదని నేను అనుకుంటున్నాను, ఈ పెళ్లి నీ కూతురు కానివ్వకూడదు అనుకుంటుంది, నేను ఉరి పోసుకొని చస్తాను, ఈ పెళ్లి జరగకపోతే నేను కిరోసిన్ పోసుకొని చస్తాను, నీ ఇంటి ముందు శవం లేస్తుంది, ఇదేనా రక్త సంబంధానికి నువ్వు ఇచ్చే విలువ, నా కూతురు నీ కొడుకు మీద ప్రాణాలే పెట్టుకుందే, ఎందుకు వద్దంటుంది అసలు నీ కూతురు, ఏమైందిరా అన్నాడు మురళి. ఏమో బావా, నాకు కరెక్ట్ అనిపించట్లేదు, ఎందుకనో నా మనసు కీడు శంకిస్తుంది, నాకు ఈ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచే నాకు మనసంతా అల్లకల్లోలంగా ఉంది అనేసింది రాధ. అన్న తరువాత, ఏరా కంపల్సరీ తన్నే చేసుకుంటావా అన్నాడు మురళి. అదేమీ లేదు బావా, అక్కకి ఇష్టం లేదు అంటే అంత ఇదేం లేదు, చూసావా నీ కూతురు అనేపాటికి నీ కొడుకు ఎలా ఇదైపోయాడో, ఇదేనా చెప్పాల్సిన మాట అంటే, అబ్బకి ఇష్టం, అబ్బాయికి ఇష్టం, కూతురికి ఇష్టం లేదంటే అమ్మకు కూడా ఇష్టం లేదనేగా, అనవసరమైన మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు అందే మాళవిక రాజ్యలక్ష్మిని. అది కాదు వదిన, నోరు ముయ్యవమ్మ, చాలేగానే ఏది పడితే అది ఎంత వస్తే అంత నోటికి మాట్లాడటం బాగా అలవాటు చేసుకున్నావు నువ్వు
అసలు నా కూతురు ఎందుకందో ఏంటో తీసి పక్కన పెట్టి నీ కూతురు మాట్లాడదే అన్నాక చెప్పవే అన్నాక ఇష్టమే బావని చేసుకోవటం అంది ప్రతిమ. అన్న తర్వాత ఏం మాట్లాడలా. ఇక ఎంతైనా సొంత చెల్లెలు సస్తానంటుంది, పిల్లాడెవరిని ప్రేమించలేదు, మీ ఇష్టం అనేశాడు అన్నాడు కాబట్టి ఇది నా నిర్ణయం, నువ్వు అత్త కూతుర్నే పెళ్లి చేసుకోరా, బంధుత్వం పోకుండా ఉంటుంది, అది అడిగిన మొదటి కోరిక ఆఖరి కోరిక ఇదేలే అనే కృష్ణప్రసాద్ అనేసరికి ఆ మాట రాధకి మాళవికకి మురళికి కూడా నచ్చల. సూర్య కూడా అది కాదు నాన్న అనబోతే చెప్తున్నానుగా నువ్వెవరిని ఇష్టపడలేదుగా చేసుకోదాన్ని అనేశాడు. అనేసరికి ఇక వెంటనే ఎంగేజ్మెంట్ అయిపోగానే పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళొచ్చారు. హనీమూన్కి వెళ్ళి రాగానే రాజ్యలక్ష్మి వెంకట్రావుని తీసుకొని కృష్ణప్రసాద్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూతురికి హౌస్ బొమ్మ ఉన్నటువంటి ఒక బొమ్మలో హౌస్ కీస్ ఇచ్చింది. ఏంటిది అంది రాధ. ఏమీ లేదు, నీకు నీ మొగుడికి ప్రైవసీ కావాలనే కదా నువ్వు ఇల్లు కొనుక్కొని వేరే వెళ్ళిపోయావు, అలాగే రేపొద్దున మీ అమ్మ నాన్నకి ప్రైవసీ కావాలని మళ్ళీ నీ తమ్ముడు మరదలకి ఎక్కడ ప్రైవసీ ఇవ్వలేకపోయామునని బాధపడతారని అందుకే నేనే ఒక ఇల్లు తీసుకున్నానులే, ఇక్కడికి ఒక 5-6 సందుల అవతలంతే, ఒక 15 నిమిషాల దూరంలో అనేసింది రాజ్యలక్ష్మి. అదేంటత్తా లంకంత ఇంట్లో నేను ఆడపిల్లని బయటికి వెళ్ళాను, అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకైతే నేను అందుకే పెళ్లి చేసుకునే ముందే ఆలోచించమన్నా, వేరే వెళ్ళటం ఏంటే అంటే ఇప్పుడు ఏం పోయిందిలేమ్మా, వెళ్తే వాళ్ళకి ప్రైవసీ కావాలిగా వెళ్ళనివ్వు అనే కృష్ణప్రసాద్ నోరు మూయించాడు. అది కాదు నాన్న అని సూర్య చెప్పబోతే మురళి ఊరుకోరా ఇప్పుడు ఏమైంది ఎక్కడుంటే అనేసి సూర్య అలాగే ఇక ప్రతిమ వేరు కాపురం పెట్టుకున్న తర్వాత 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ముందు పిల్లలు నాకు అక్కర్లేదంది, టైం తీసుకుందాం అని చెప్పింది ప్రతిమ. ఎప్పుడు పడితే అప్పుడు సూర్యకి ఫోన్ చేసి నీ మీద మూడు వస్తుంది, నువ్వు గుర్తొస్తున్నావు, నీ కోసం తెల్లచీర కట్టుకున్నాను, మల్లెపూలు పెట్టుకున్నాను, రావా బావా అని పిలిచి ఇక భర్తతో సుఖపట్టం ప్రతిమకి పెళ్ళైన దగ్గర నుంచి అలవాటే. ఒకవేళ అందరమ్మాయిలు సిగ్గుపడాలి అంటే ఈ రోజుల్లో కాదు కదా, ఫ్రీగా ఉండటం తన నేచర్ ఏమో అనుకున్నాడు సూర్య చాలా చలాకీగా సరదాగా ఆడతా పాడతా నవ్విస్తూ ఉండే కుర్రాడు. ప్రతిమంటే పెళ్లి చేసుకోక ముందు అతనికి ఏ ప్రేమ లేదు, కానీ పెళ్ళైన తరువాత మాత్రం తన బావ అక్కని ఎంత ప్రేమించాడో అంతే ప్రేమిస్తూ అంతే క్లోజ్గా ఉంటూ అంతే ఆరాధిస్తూ తనతోనే తన లైఫ్ అనుకోనే అమ్మా నాన్నలకి దూరంగా ఉండాల్సి వచ్చిందనే చిన్న బాధే అనిపించిన ప్రతి ఆదివారం రోజున అక్క బావలతో పాటు తను కూడా ఇక ప్రతిమను తీసుకుని వెళ్తే రాజ్యలక్ష్మి మన ఇంటికి రావచ్చు కదరా అంటే నువ్వే ఇక్కడికి రావచ్చుగా మామయ్యని తీసుకొని అనేసేవాడు సూర్య. అలా 3 సంవత్సరాలు అయిపోయి 3rd యానివర్సరీ కూడా అయిపోయింది. 3rd యానివర్సరీ కూడా అయిపోయిన తర్వాత అప్పటి వరకు పిల్లలు అక్కర్లేదనుకుంది ప్రతిమ. అనుకున్న తర్వాత ఇక ఒక రోజున ఎప్పుడూ ఉన్నట్టే సూర్య కూడా బిజినెస్లో బాగా డెవలప్ అయిపోయాడు. ఫారెన్ ట్రిప్పులు బాగా పడేవి సూర్యకి. వెళ్ళిన ప్రతిసారి ప్రతిమను తీసుకుని వెళ్ళేవాడు. ఈసారి కూడా అలాగే వెళదాం పదా అని ప్రతిమని అంటే నేను రానులేను వెళ్ళు బావా అనేసరికి సరే జాగ్రత్త అయితే అని సూర్య వెళ్తూ అమ్మా నాన్నలకి అలాగే మేనత్తకి ఎప్పుడు చెప్పినట్టే ఫోన్ చేసి అక్క బావకు కూడా చెప్పి తను వెళ్లాల్సిన ఊరు వెళ్ళాడు. అయితే సడన్గా సూర్యకు ఫోన్ వచ్చింది, ప్రతిమ చనిపోయింది, శవాన్ని తీసుకొచ్చి కృష్ణప్రసాద్ ఇంటి ముందు పడుకోబెట్టారు అనే. దాంతో మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముఖం చూద్దామంటే మొహం అంతా చిత్రం అయిపోయింది. అమ్మాయి మొహం నిండా కట్లు కట్టారు, చూసి మేమే తట్టుకోలేము, మీరు అస్సలు తట్టుకోలేరు అనే చూడనివ్వలేదు సూర్యని. ఆ తర్వాత అంత్యక్రియలు జరిగిపోయిన తర్వాత సూర్య పిచ్చోళ్ళ తయారైపోయాడు. బిజినెస్ ఏమైపోద్దా అనే భయం వేయటం మొదలుపెట్టింది. ఒకవైపున సూర్యని ఎలా మామూలు చేయాలో వీళ్ళకి అర్థం కాల. నేను వెళ్ళి నా ఫ్లాట్లోనే ఉంటాను, నాకు ఒంటరితనం కావాలనే వెళ్ళి ఫ్లాట్లోనే ఉండి ఒక్కడు చీకట్లో ఉండటం మొదలుపెట్టాడు. ప్రతిమ ఫోటో ముందు దీపాలు వెలిగించి ఎవరు వెళ్ళినా నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి ప్లీజ్ అంటా
పడుకోవటం లేదని మురళి సెడేషన్ ఇచ్చి మురళి ఒళ్ళో పడి ఏడిస్తే మురళియే భోజనం పెట్టి ఎక్కువ టైం మురళియే స్పెండ్ చేసేవాడు. ఓపి కూడా క్లోజ్ చేసి సూర్యతో. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని మాళవిక, కృష్ణప్రసాద్, రాధ, మురళి కలిసి అక్కడున్న వాచ్మెన్తో జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఎప్పుడైనా టైంలో బయటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరైనా వచ్చినా ఏమన్నా తెప్పించుకున్నా మాకు మాట ఫోన్ చేయమని వీళ్ళ నెంబర్లు కూడా ఇచ్చొచ్చారు. ఆ తర్వాత ఒకరోజు వాచ్మెన్ ఫోన్ చేసి చాలా ర్యాష్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని అర్ధరాత్రే సూర్య గురించి మురళికి ఫోన్ చేసి చెప్తే రాధని పాపం చూసుకుంటూ ఉండమనమని అత్తయ్య మావయ్యని కంగారు పెట్టొద్దని చెప్పి చాలా ఫాస్ట్గా మురళి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి సూర్య కారుకి అడ్డం ఆపాడు. ఏంట్రా ఎక్కడికి వెళదామని? నేను బ్రతకను బావా, సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోతున్నాను. అక్క నువ్వు అమ్మ నాన్న పాప జాగ్రత్త బావా అంటే ఒక్కటేసి సరే పద ఎక్కడికి వెళ్దామో, నేను నీతో పాటే వస్తాను, నువ్వు మామూలు అయ్యేంత వరకు అన్నీ మర్చిపోయే వరకు నేను నీతోనే ఉంటానని కంగారు పడొద్దని రాధకి ఫోన్ చేసి చెప్పి ఆ తర్వాత 3 నెలల పాటు సూర్యని అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటనేది కూడా లేకుండా అన్ప్లాన్ ట్రిప్ లాగా అలా తీసుకుని వెళ్తూ హోటల్లో రూములు తీసుకుని అక్కడే షాపింగ్ చేసుకుంటూ బట్టలు తీసుకుని నార్మల్ చేస్తూ పక్కన కూర్చుంటూ డాక్టర్ అయ్యుండి తను కౌన్సిలింగ్ ఇస్తూ మిగతా సైకియాట్రిస్టులతో మాట్లాడుతూ స్ట్రెయిన్ తగ్గే మాత్రలు ఇస్తూ ఇంజక్షన్లు ఇస్తూ చిన్నప్పటి విషయాలన్నీ గుర్తు చేస్తూ బిజినెస్ గురించి, రెస్పాన్సిబిలిటీల గురించి, బిజినెస్ ఎంత కష్టపడి తను పెట్టుకున్నాడో, బిజినెస్ మీద ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాడో, లైఫ్ ఎప్పుడూ ఒకళ్ళతోనే ఆగిపోదనే, లైఫ్ ఎప్పుడూ కూడా సెకండ్ ఛాన్స్ అనేది మనకిస్తుందనే, మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మరిపోయిననే, తన లైఫ్ అంతవరకే ఉందని, దేవుడు తనకు ఆయుష్ అంతవరకే రాశాడనే, అమ్మా నాన్నను పోగొట్టుకున్న నేనేమనుకోవాలని, మీరే ప్రపంచం అనుకోని బ్రతుకుతుంటే నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని ఇలా ఎన్నో విధాలుగా చెప్పి 3 నెలల తర్వాత మామూలు చేసి తీసుకొచ్చాడు. సూర్యని ఇక తర్వాత నువ్వు ఆ ఫ్లాట్లో ఉండొద్దురా, అత్తయ్య మామయ్యతోనే ఉండు కానీ రమ్మనమని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నాక ఒక 2-3 నెలల్లో సూర్య మామూలే ఆఫీస్కి వెళ్ళి కాస్త బిజినెస్లో పడ్డాడు. కాస్త ప్రశాంత పడ్డాళ్లే అనుకున్నారు కృష్ణప్రసాద్, మాళవిక. ఆ తర్వాత మురళికి ఒక 3 నెలల పాటు వేరే ఊరు కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సిన పని పడింది. అది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. అయితే రాధను కూడా తీసుకుని వెళ్తాడు మురళి ఎక్కడికి వెళ్ళినా. పాపని మాళవిక, కృష్ణప్రసాద్కి అప్పచెప్పి సూర్యకి చాలా జాగ్రత్త, మా పాపని నిన్ను నమ్మే ఇస్తున్నావురా ఇక్కడ అని చెప్తే పాపని సూర్యకి అలవాటు చేయమనమని సూర్య దగ్గరే పాపను పడుకోబెట్టమని చెప్పాడు మురళి. దాంతో మేనగోడల్ని చూస్తూ చాలా వరకు నార్మల్ అయిపోతూ సూర్యలో ఒక మౌనం వచ్చేసింది. అంతకుమించి మనిషి కాస్త ఇదివరకటి కన్నా కొంచెం బెటరు, కొంచెం చెప్తే వింటున్నాడు, పెట్టింది తింటున్నాడు, కాస్తలో కాస్త బెటర్గా ఉంటున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ట్రిప్పుకు వెళ్ళారు. ట్రిప్పుకు వెళ్ళిన దగ్గర రాధకి హోటల్ రూములు తీసుకుంటే పడదు. అందుకని వీళ్ళు ఒక అపార్ట్మెంటు 3 months కోసం రెంట్కి తీసుకుని రాధని ఆ అపార్ట్మెంట్లో ఉంచి మురళి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. రాధకి తమ్ముడు గురించి ఒకటే ఆలోచన, దిగులైపోయింది. అమ్మా నాన్నల గురించే. ఎంతైనా తన సొంత తమ్ముడు, ఆ రోజు తను వద్దంది, ఆయన ఎవరో వినలేదు. ఈరోజు ఇలా జరుగుద్దనేనేమో భగవంతుడు తన నోట అలా పలికించాడు అనుకుని బాల్కనీలో కూర్చుంది. వీళ్ళ ఎదురుగా ఒక ఫ్లాటు. ఆ ఫ్లాట్లో ఒక అమ్మాయి బయటికి వచ్చి వర్షంలో చేతులు 2 వెడల్పుగా చాచి తడుస్తుంటే ఈలోపు వాళ్ళ చెల్లెలు అనుకుంటాను, అక్క లోపలికి రా అక్క, తడిసిపోతావు. పిచ్చిదాన, దేవుడిచ్చిన పెద్ద వరం ఏంటో తెలుసా? చూడు, భగవంతుడు మనకి బాధ కలిగినా సంతోషం కలిగినా ప్రకృతితోనే నయం చేసుకోమని ఆ వర్షాన్ని చూడు మన కోసం ఎలా పంపిస్తున్నాడో. కుశాలి రా నువ్వు కూడా అంటుంటే, అమ్మ శ్రీ అక్క చూడమ్మా ఎలా తడుస్తోందో అనేసరికి వాళ్ళమ్మ బయటకు వచ్చింది. ఏంటమ్మా ఈ వర్షంలో తడవటం? హచ్ హచ్ అని తుమ్ముతోంది ఆ శ్రీ. తుమ్ముతుంటే కుశాలి, చెప్పానా హచ్ అని తుమ్ముతుంటే, శ్రీ నువ్వు తడిసింది కాక కుశాలిని కూడా తడిపావు చూడు, ఇంతకీ శారదమ్మగారు తడవలేదేంటి అని వాళ్ళమ్మను కూడా లాగేసి ఇక వాళ్ళమ్మను కూడా తడిపేశారు కూతుళ్ళిద్దరు. ఎందుకో చాలా కాలం తర్వాత రాధకి మనసు ప్రశాంతంగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కలిగింది. మురళి వచ్చి రూములన్నీ వెతికితే బాల్కనీలో కూర్చుంటే, ఏంట్రా ఇక్కడ వర్షం పడుతుంటే లోపలికి రా అంటే, నేను రాను నువ్వే ఇట్రా బావా అని పిలిచింది
రాధ మురళిని ఏమైందిరా అని అడిగితే ఆ ఎదురింట్లో ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఇప్పుడు మన ఫ్యామిలీలో ఆ హ్యాపీనెస్సే కదూ బావా లేంది అంది రాధ. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి రాధ. లేదు బావా, ఎందుకో నాకు వాళ్ళని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని 1 నెల రోజుల పాటు వాళ్ళను చూస్తూనే బాల్కనీలో కూర్చుండిపోవటం ఓ పని అయిపోయింది రాధకే. ఆ తర్వాత పిచ్చిదానిలా ఏంటే ఇదే అని మురళి అంటే, ఏం లేదులే నీకు చెప్పినా అర్థం కాదు అనేసి ఆ తర్వాత ఒకరోజు కిందకి వెళ్ళి ఆ కిందున్న పార్కులో కూర్చుంది రాధ బెంచ్ మీద. వాళ్ళు కూడా అక్కడికి కుశాలి, శారద, శ్రీ ముగ్గురు కలిసి వచ్చారు. వస్తే అక్కడ కుశాలి ఆట పట్టిస్తుంటే శ్రీ నవ్వుతూ కూర్చుంటే, అక్క ఉయ్యాలుపువా నన్ను అని వాళ్ళటి వెళ్ళగానే శారద బెంచ్లో కూర్చుని కూతుళ్ళ నవ్వులు చూసుకొని మురిసిపోతుంటే, హాయ్ ఆంటీ అని రాధే పలకరిస్తే, హాయ్ అమ్మా అని శారద పలకరించింది. ఎక్కడి నుంచి వచ్చారంటే, పలానా దగ్గర నుంచి. ఎంతమంది అంటే, మా అమ్మగారి పేరు మాలవిక, నాన్న కృష్ణప్రసాద్, మా బావని పెళ్లి చేసుకున్నాను, డాక్టర్, ఇక్కడ కాన్ఫరెన్స్ ఉందని వచ్చాము, నాకు తమ్ముడు బిజినెస్ చేస్తున్నాడు, పాప అమ్మ నాన్న దగ్గర వదిలిపెట్టి వచ్చాం, 3 months కోసం వచ్చామని రాధ చాలా క్యాషువల్గా మాట్లాడితే ఆవిడ చాలా ఆప్యాయంగా పలకరించింది. ఆ తర్వాత శ్రీతో కుశాలితో పరిచయం చేసుకుంది రాధ. కుశాలి చదువుతోందని, శ్రీది చదువు అయిపోయిందని, శ్రీ ప్రస్తుతం ఉద్యోగం చేస్తోందని, వాళ్ళ నాన్నగారు పోయారని, ఇక్కడ వాళ్ళు ఉండేది సొంత అపార్ట్మెంటేనని, అయితే పెద్దమ్మాయి చాలా సెల్ఫిష్ కాదు, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయినే, అమ్మన్నా చెల్లెలన్నా చాలా ఇష్టమని, బంధువులు చుట్టాలు అందరూ కూడా ఆయన పోయేసరికి ఎక్కడ రూపాయి పెట్టాల్సి వస్తుందోనని ఒక్కళ్ళు ఇంటికేసి మొహం చూపించలేదమ్మా అని ఆవిడ ఉన్నదంతా చెప్పుకొని బాధపడింది రాధనే. ఆ తర్వాత స్నేహం ఏర్పడి రాధ వాళ్ళని రమ్మనమని అడిగితే, నువ్వే రమ్మనమని రాధను ఫ్లాట్కి తీసుకెళ్ళి రాధకి టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చే, ఆ తర్వాత నుంచి రాధ శ్రీ ఆఫీస్ నుంచి రాగానే శ్రీతో కలిసి షాపింగ్కి వెళ్ళి రావటం, కుశాలి వాళ్ళ దగ్గర కూర్చోవటం, మురళి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళి వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళతోనే భోజనం చేయటం, వాళ్ళతో బయటికి వెళ్ళి రావటం, ఇక మురళి వచ్చేంత వరకు అక్కడే ఉండటం. తర్వాత మురళిని కూడా పరిచయం చేసింది వాళ్ళకి. ఒక 2.5 నెలల సమయం అయిపోయింది, ఇంకో 15 రోజుల్లో మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు మురళి. అయితే రాధ మురళి గుండెల మీద పడుకొని, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను బావా అంది. ఏంట్రా అని అడిగితే, నాకు శ్రీ చాలా బాగా నచ్చింది బావా, అయితే తనని సూర్యకిచ్చి పెళ్లి చేస్తే రాధ అయ్యే పనేనా ఇది, ఎందుకు కాదు బావా, వాడి జీవితం అలా మూడువారు చేద్దామా చెప్పు, వాడి జీవితంలో ఏమనుభవించాడంటావు బావా, వాడికంటూ ఒక ఇష్టం ఉంటుందిరా, ఆ అమ్మాయికంటూ ఒక ఇష్టం ఉంటుంది, అది మర్చిపోకు నువ్వు అన్నాడు మురళి. అంటే అంతే కదా అని అమ్మా నాన్నలకి ఫోన్ చేసి ముందు పిలిపించింది. వాళ్ళని తన తల్లిదండ్రులుగానే తీసుకెళ్ళి శారదకి పరిచయం చేసింది. ఇక మాళవికకి కృష్ణప్రసాద్కి ఆ అమ్మాయి పేరు శ్రీ, ఎలా ఉందో చెప్పండి అంటే, బంగారు బొమ్మలా ఉందమ్మా అన్నారు అమ్మా నాన్న. మన తమ్ముడికి అడుగుదాం అనుకుంటున్నాను, ఏమంటారు అంటే, నీ ఇష్టం తల్లి, ఆ పుణ్యం నువ్వు కట్టుకుంటానంటే ఎవరొద్దంటారే అన్న తర్వాత వెంటనే సూర్యకు ఫోన్ చేసి పాపను తీసుకొని రమ్మనమందే. సూర్య అక్క రమ్మనగానే బయలుదేరి వచ్చాడు. వస్తే తమ్ముడిని బాల్కనీలోకి తీసుకెళ్ళి, ఆ ఇంట్లో 3 మనుషులు ఉంటారు, అందులో ఈ పెద్దమ్మాయి పేరు శ్రీ, ఒకసారి ఆ ఇంట్లోకి చూడు, ఆ అమ్మాయి ఎలా ఉందిరా అని అడిగితే, బాగుందక్క అన్నాడు సూర్య. బాగుందంటాం కాదు, నువ్వు పెళ్లి చేసుకునేలా ఉందా అక్క అంటే, జరిగిపోయిన జీవితాన్ని, జరిగిపోయిన గతాల్ని నువ్వు మర్చిపోవాలి సూర్య అనేసరికి, అది కాదక్క అంటే, చూడమ్మా వాడు మళ్ళీ ఇదే అంటాడని మాకు తెలిసే అంది మాళవిక. వాడు ఎవరు చెప్తే వింటాడో వాళ్ళే చెప్తారులే కానీ మీరాగండి అని ఇక సూర్యని, నువ్వు ఎలాగైనా ఒప్పించు బావా అని మురళికి చెప్పింది రాధ. దాంతో సూర్య చేయి గట్టిగా పట్టుకొని మురళి లోపలికి తీసుకెళ్ళి 3 గంటల సేపు ఏం చెప్పాడో కానీ సూర్య పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళింటిళ్ళ పాదే ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శ్రీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ చెల్లి శ్రీ కూర్చొని ఉండగా ఓపెన్గానే అడిగేసింది రాధ,
తను మా తమ్ముడు ఇలా జరిగింది, ఇలా అతని భార్య యాక్సిడెంట్లో పోయింది, ఆ తర్వాత వాడు మనిషి కాలేకపోయాడు, ఈ మధ్య వాడు నార్మల్ అవుతున్నాడు, నా తమ్ముడు చాలా మంచివాడు, నేను పుట్టింటి మీద పడితేనే ఆడపిల్లను కాదు, మాకే కూర్చొని తిన్న 10 తరాలు తరగనంతుంది, నా మొగుడు సంపాదిస్తూనే ఉన్నాడా అంటే ఇంకా కూడా శ్రీ మాకు చాలా చాలా నచ్చిందే, మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తారా మీ అమ్మాయిని అని మొహమాటం లేకుండా రాధ అడిగితే శారదకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మీ కూతుర్ని మా కూతుర్లా చూసుకుంటామమ్మా అన్నారు మాళవిక కృష్ణప్రసాద్. కుశాలే సూర్య దగ్గరికి వెళ్ళి బావగారు అని పలకరిస్తే అన్నాడు. మా అక్కని నిజంగా హ్యాపీగా చూసుకుంటారా అంటే చూసుకుంటానని తలూపాడు. నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడాలని సూర్యతో గదిలోకి వెళ్ళిన తర్వాత శ్రీ, ఇక మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, ఏ భర్త అయినా భార్యని సంపూర్ణంగా ప్రేమించడం ఆ భార్య చేసుకున్న పుణ్యం, మీ జీవితంలో జరిగిన లోటు ఎవరూ పూడ్చలేనిదే, ఆవిడ అంతవరకే ఆయుష్ ఉండి వెళ్ళిపోవటం అనేది బాధాకరమైన విషయం, ఆవిడని మర్చిపోమ్మని ఆవిడ జ్ఞాపకాలు తుడిచేయాలని అనుకునే వ్యక్తిత్వం కాదు నాదే, కానీ మీరు మనస్ఫూర్తిగా నన్ను మీ జీవితంలోకి స్వాగతిస్తాను అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నాకేమీ అభ్యంతరం లేదు, కాకపోతే మా నాన్నగారు పోయారు, బంధువులు మోసం చేశారు, మేము అనాథలుగా మిగిలిపోయాం, నేను చదువుకొని ఏదో ఈ సొంతిల్లు మాత్రమే ఉందే, చెల్లెల్ని చదివించుకుంటున్నాను, నా కుటుంబానికి నా అవసరం ఉంది, ఏ కూతురైనా సరే ఒక ఇంటికి కొడుకు కావాలి అంటే ఆ వెనకాల ఎంత బాధ్యతల బరువులున్నాయనేది ఆ కూతురు మెళ్ళ మీద మీకు అర్థమయ్యే ఉంటుంది, నేనేమి మిమ్మల్ని సహాయాలు అర్థించట్లేదండి, మీరు ఇచ్చినా కూడా నేను తీసుకోవటానికి సిద్ధంగా లేను, కానీ నాకంటూ మాత్రం చెల్లెలు చదువైపోయేంత వరకు బాధ్యత అనేది ఉంది, ఆ తర్వాత ఇక చెల్లెలు తన ఉద్యోగం తను చేసుకొని తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత పూర్తవుద్ది, ఆ తర్వాత అమ్మని తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకోవాలనేది నా కోరిక అంటే మీరన్న మాటే తిప్పి నేను చెప్పొచ్చా అన్నాడు సూర్య. ఏంటి, ఏ అల్లుడైతే ఒక ఇంటికి కొడుకు అవుతాడో, మరదలకి అన్నయ్య అవుతాడో, అత్తగారిని అన్నీ తానే అయ్యి ఒక కొడుకులా నిలబడి చూసుకుంటాడో, మరదల పెళ్ళి తనే దగ్గరుండి చూస్తాడో అతను ఆ ఇంటికి కొడుకే కదూ అవుతాడు, అలాగే ఆ ఇంటికి తను యజమాని పెద్ద దిక్కే కదా అవుతాడు అంటే అవును అంది శ్రీ. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, మరి పెళ్లి చేసుకుందామా అయితే అన్నాడు సూర్య. అన్న తర్వాత అలాగే అంది శ్రీ. ఇద్దరు బయటకు వచ్చి ఇష్టమేనని చెప్పారు. ఇంకా మీరు ఇక్కడ ఎందుకమ్మా, పదండి మాతో పాటు ఇక్కడ ఇల్లు అద్దెకిచ్చేసి అని మాళవిక కృష్ణప్రసాద్, మా కానీ కట్న కానుకలు వద్దమ్మా, అన్ని ఖర్చులు మేమే పెట్టి పెళ్లి చేసుకుంటాం అని చెప్పి రమ్మనమన్నారు శ్రీని, కుశాలిని, శారదనే. అయితే బైలక్ శ్రీకి ఇక్కడే తను వర్క్ చేసే కంపెనీ ఉంటే ట్రాన్స్ఫర్ పెట్టుకుంది సూర్య వాళ్ళ ఊళ్ళో. కుశాలి చదివే కాలేజు ఇక్కడ కూడా ఉంటే కుశాలికి కూడా ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళుండే ఇల్లు అద్దెకిచ్చే ఇక్కడికి రాగానే మరొక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. లంకంత ఇల్లు మందుంటే ఎందుకమ్మా అన్నాడు కృష్ణప్రసాద్. చూడండి అన్నయ్య, పెళ్లి కాకముందు పెళ్లి కాబోయే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకే ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదులేండి, ఇప్పుడు ఏమైంది, ఆయన చిన్నమ్మాయి బాధ్యత కూడా ఉంది కదా నాకు అనేసింది ఆవిడ. ఎంత పద్ధతి గల మనుషులో వాళ్ళు, ఆత్మాభిమానానికి ఎంత విలువిస్తారో, ఒకళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనం అన్నం మొత్తం ముట్టుకోనక్కర్లేదు, ఒక మెతుకు ముట్టుకున్నా చాలని పెద్దలు చెప్పిన మాట ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఆ తర్వాత సూర్య శ్రీని, నా ఆఫీస్కే రావచ్చు కదా నువ్వు అంటే నాకు శాలరీ ఇవ్వాలి మరి మీరు అంది శ్రీ. అలాగే ఇస్తాను రా అన్నాడు. శ్రీ సూర్య ఆఫీస్కే వెళ్ళటం మొదలుపెట్టింది. నిజానికి సూర్య శ్రీకి బాధ్యతలన్నీ నేర్పించడం మొదలుపెట్టాడు. తనకెంత విలువిస్తారో, తనకెంత మర్యాదిస్తారో శ్రీని తనతో సమానంగా చూడాలని అందరికీ చెప్పాడు. నెలయ్యాక కార్డు అక్కడ పెట్టి నీకెంత కావాలో అంతా నువ్వే తీసుకో అన్నాడు. అదేంటి అంది. నాకు తెలుసు నువ్వు ఏ సిచ్యువేషన్లో నన్ను అడిగావనేది నేను అర్థం చేసుకోగలనులే అనేసి నవ్వేశాడు. ఆ తరువాత ఎవరి అమ్మాయి పద్దాకి ఇంటికి వచ్చి వెళ్తుంది అని రాజ్యలక్ష్మి వచ్చింది. అబ్బాయికి పెళ్లి సంబంధం చూసామే, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అనేపాటికి రాజ్యలక్ష్మి గుండె మండిపోయింది ఒక్కసారిగా. తన కూతురు స్థానంలోకి మరొకళ్ళ అంటే నా కూతుర్ని మర్చిపోయాడా నీ కొడుకు అని అడిగింది కృష్ణప్రసాద్ని. అంటే వాడి బ్రతుకు మర్చిపోకుండా ముగించేసుకోమని చెప్తున్నావా ఏంటి నువ్వు అంది మాళవిక. మా బిడ్డ జీవితం మీద మాకు ఆశలుంటాయి, నీ కూతురుకో కొడుకో అయితే గనక
నువ్వు మరొక పెళ్లి చెయ్యాలనుకోవా? మూడువారిపోవాలి వాళ్ళ జీవితం అనుకుంటావా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అన్నాడు కృష్ణప్రసాద్. ఆ తర్వాత సూర్యకి శ్రీకి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగిపోయిన తర్వాత ఇక పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవైపున ఎంగేజ్మెంట్కి రమ్మనమని 10 సార్లు పిలిచినా తన కూతురు స్థానంలో ఇంకొక ఆడది ఉండటం భరించలేని రాజ్యలక్ష్మి రాలేదు. ఆ తర్వాత పెళ్లికి రమ్మనమంటే పెళ్లికి వచ్చిందే కానీ ముక్కులో మొహంలో ముక్కు లేదు. పగతో రగిలిపోతూనే ఉంది. ఒకవైపున సూర్యకి శ్రీకి పెళ్ళవుతుంటే కుర్చీలో తన కూతురు ఫోటో తీసుకొచ్చి పెట్టి దండలేసి అక్కడ దీపం వెలిగించి పెట్టింది. పెళ్ళైపోయిన తర్వాత ఇక ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం టైం తీసుకుందాం, నాకు కొంచెం టైం పట్టుద్ది, అర్థం చేసుకోవా ప్లీజ్ అన్నాడు సూర్య. నాకు తెలుసండి, పడుకోండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు. ప్రేమపూర్వకంగా మన మనసులు కలిసినప్పుడే శరీరాలు కలవాలి అని అతన్ని నుదురు మీద ముద్దు పెట్టుకొని హక్ చేసుకొని పడుకొని చెయ్యేసుకొని నిద్రపోయింది. భార్య నిద్రపోయాక ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకున్నాడు సూర్య. ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళి రావచ్చు కదా అనే మురళి రాధ అంటే ఇప్పుడే కాదులే బావా అంటే ముందు వాళ్ళకి ప్రైవసీ కావాలి డాడీ, మందే ఆల్రెడీ ఒక విల్లా ఉందిగా దానికి ఇవ్వు అనే ఇక రాధ పదండ్రా కాపురం పెట్టుకుందరు కానీ అని సూర్యతో శ్రీతో ఆ ఇంట్లో గృహప్రవేశం చేయించి కాపురం పెట్టిస్తుంటే ఎందుకు వేరే ఉంచటం, ఆ రోజు మా అమ్మాయి విషయంలో తప్పన్నా ఈరోజు అది ఒప్పు అయిపోయిందా అంటే అత్త ఒక విషయం చెప్పమంటావా, జరిగిపోయిన విషయాల్ని మర్చిపోవటానికే ఒక ఇద్దరు మనుషుల మధ్య స్పేస్ అనేది కావాలి. అంటే ఏంటే నువ్వు అనేది, మా అమ్మాయిని మర్చిపోమ్మనా అని గబా వెళ్ళి కారులో తన కూతురు ఫోటో తీసుకొచ్చి ముందు నువ్వు లే అడ్డం అని శ్రీని ఒక తోపు తోసి సూర్య వాళ్ళ ఇంట్లో హాల్లో నిలువెత్తు ఫోటో కూతురుది పెట్టి అక్కడ దీపపు సిమ్మలు పెట్టి దీపం వెలిగించి ఏడ్చి ముక్కు చీరిపోసి పెద్ద గజమాల కూతురు ఫోటోకి వేయించి ప్రతిరోజు నా కూతురు ఫోటో ముందు దీపాలు వెలగాలి, నా కూతురు ఫోటోకి దండ వాడకూడదు, గుర్తుపెట్టుకో నువ్వు వచ్చావంటే ఒకప్పుడు నా కూతురు నీ మొగుడి జీవితంలో లేదా ఏంటే, మనుషులు మర్చిపోయి మామూలు అయిపోవాలనుకుంటే నా కూతుర్ని మర్చిపోవటం అంత తేలికైన విషయం కాదులే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే. పిచ్చేమైనా పట్టిందా ఏంటి అసలు ఏమకి, వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు తనెందుకో వాళ్ళకి ప్రైవసీ కావాలనుకుంటుంటే అని రాధ అంటూ ఉంటే పర్వాలేదులే వదిన ఉండని అనేసింది శ్రీ. నేనేమి ఆయన జీవితంలో నుంచి జరిగిపోయిన జ్ఞాపకాల్ని తుడిచేయాలనుకోవటం లేదు, ఆయన మనసులో స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇద్దరు మనుషుల్ని ఇలాంటి ఏ సంఘటనలు వేరు చేయలేవని నమ్ముతాను నేను అని ఇక శ్రీ వదిలేసింది. ఆ తరువాత రాత్రికి పడుకొని నిద్రపోయారు. తెల్లారి పొద్దున్నే తను ముందే లేచి రెడీ అయింది శ్రీ. వెంటనే వెళ్ళి పడుకుని ఉన్న సూర్యని నిద్రలేపి గుడ్ మార్నింగ్ అని సూర్యని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. సూర్య లేచి గుడ్ మార్నింగ్ అన్నాడు. లేస్తే స్నానం చేసి రెడీ అవుదురుగానే అన్న తర్వాత మీరు కాదు నువ్వు సూర్య అని పిలవచ్చుగా అన్నాడు. అలాగే సూర్య లే అని చెప్పింది. వెళ్ళి గ్రీన్ టీ తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి తాగుదామా, బాల్కనీలో కూర్చొని చేయి పట్టుకొని తీసుకెళ్ళి భర్త వైపే చూస్తూ అలా భర్తని హక్ చేసుకుని టీ తాగి అతనికి తాగించింది. ఆ తర్వాత చేయి పట్టుకొని లోపల తీసుకొచ్చి ముందు మీరు ఫ్రెష్ అవ్వండి, మీరు ఫ్రెష్ అవ్వగానే నన్ను పిలవండి, ఒక మాట చెప్పాలందే. తను కాలకృత్యాలు అవి తీర్చుకొని ఏంటి శ్రీ అని పిలిచాడు. పిలిస్తే లోపలికి రావచ్చా అని లోపలికి వెళ్ళి అతనికి వీపు రుద్ది స్నానం చేయించి తలస్నానం చేయిస్తే ఏంటిదంతా అంటే మీ భార్యగా ఇవన్నీ నాకు చేయటం ఇష్టం, మీరు నన్ను నో అని ఆపటానికి వీల్లేదు అనే మొగుణ్ణి బయటికి తీసుకొచ్చిన తర్వాత బట్టలు అక్కడ పెట్టాను వేసుకోమని వేసి తల తుడిచిందే. ఆ తర్వాత మొగుణ్ణి రెడీ చేసుకొని ముద్దు పెట్టుకొని మెటికలు విరిచి నా మొగుడు ఎంత చక్కగున్నాడో అని ముద్దు పెట్టుకుందే. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత
ఇక టిఫిన్ చేస్తాను అంటే నీకు వంట వచ్చా అన్నాడు. రాదు కానీ ట్రై చేస్తానే అన్న తర్వాత ఇదివరకు కుక్ ఉండేది, పోనీ కుక్కును పెట్టుకుంటే పోతుందేమో కదా అన్న తర్వాత పర్లేదు చిన్న చిన్న మేనేజ్ చేయగలను అని నానా తిప్పలు పడుతోంది టోస్ట్ చేయటానికే. అడ్డులే నాకొచ్చులే కొంచెం కొంచెం వంట చేయటం, అలా అంటే అక్కకు కూడా రాదు, బావే బాగా చేస్తాడు, మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం ఇదివరకు వంటలు అన్న తర్వాత అవునా అని కౌంటర్ టాప్ మీద కూర్చుంటే చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాడు. తను తింటూ సూర్యకు కూడా తింటాడో లేదోనని అలాగే తినిపించబోతే తిన్నాడు. తిన్న తరువాత ఇక మధ్యాహ్నం భోజనం ప్రిపేర్ చేస్తానంటే ఎక్స్పెరిమెంట్లు కెమిస్ట్రీ ల్యాబ్లో చెయ్యాలి, హస్బెండ్ మీద చేయకూడదు అని వెళ్తుంటే మొగుడిని పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం ఎలాగోలా తిందాం వస్తారా అంటే ఖచ్చితంగా వస్తాను అని తల మీద చేయి ఇలా అనేసి వెళ్ళిపోయాడు. ఆ తరువాత వెంటనే ఇంటికి రాధ వచ్చి బట్టలన్నీ సర్దిచ్చి పని వాళ్ళతో ఇల్లంతా క్లీన్ చేయించి వస్తూనే అమ్మ నీకు ఇమ్మను మంది క్యారియరు, నాకు వంట రాదురా, మెల్లగా ఒక కుక్కుని అపాయింట్ చేసుకుందరు గానిలే అని చెప్పి నువ్వు ఎంత దాకా వచ్చింది అని అడిగితే నేనే ముద్దు పెట్టాను, ఇంకా ఆయన పెట్టలేదు, ఓసి నీ మెలికలు తిరగటం సల్లంగుండా ఏదో ఒక విధంగా కింద మీద పడి మీరు కలిసిపోతారులే, నాకు తెలుసులే మీరు సంతోషంగా ఉంటే చూడాలని ఉందమ్మా, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, నా తమ్ముళ్ళ లైఫ్ నాశనం అయిపోయిందని నాకే తెలుసు, వాడు నీతో హ్యాపీగా ఉంటాడని 100 years లైఫ్ కనపడింది శ్రీ, అందుకే నిన్ను తీసుకొచ్చానురా అంటే బాధపడకుదినా, ఆయనకి నేను దగ్గర అవుదామనే ట్రై చేస్తున్నానంటే వాడు వచ్చే టైం అయింది నేను వెళ్తున్నానని పద అని పనమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది రాధ. ఆ తర్వాత వచ్చాక మీరేమీ వంట చేయక్కర్లేదు, అత్తయ్య క్యారియర్ పంపించారు, సాయంత్రానికి కూడా సరిపోద్ది, రేపటికల్లా వదిన కుక్కును పెడతానని చెప్పి వెళ్ళింది అని చెప్పి భర్తకి కూర్చొని ఫ్రెష్ అయ్యి రమ్మనమని కలిపి పెడుతుంటే తినడేమో అనుకుంది. తిన్నాడు, తను కూడా భార్యకి తినిపించాడు. ఆ తరువాత ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మనసు విప్పి సూర్య మాట్లాడే చాలా రోజులైంది. మెల్లమెల్లగా శ్రీ సూర్యకి దగ్గర అవటం మొదలుపెట్టింది. ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు శ్రీ నువ్వు అంటే, ఒక విషయం చెప్పమంటారా, ప్రతి భార్యకి తన భర్తను అందంగా ముస్తాబు చేసుకోవటం అనేది ఒక డ్రీమ్ అండి. అప్పటి వరకు తన జీవితంలో అబ్బాయిగా ఉండేది తండ్రో అన్నో తమ్ముడో తాతో బాబాయ్ పెదనాన్న వీళ్ళే ఉంటారు, కానీ 2 శరీరాలు కలిసేంత చనువుగా ఉండేది భర్త మాత్రమే. భార్య భర్తని కాక ఎవరిని రెడీ చేసుకుంటుంది? ఆడవాళ్ళు ప్రేమతో చేసే ప్రతిదాన్ని కూడా మగాడు దాష్టికం కిందకి, దౌర్జన్యం కిందకి, మగాడి హక్కు కిందకే, ఆడదాన్ని తొక్కేయాలనే దాని కిందకి మార్చేసి ఆడదంటే మగాడి కాళ్ళు పట్టాలి, మగాడి వీపు రుద్దాలి, మగాడికి స్నానం చేయించాలి, వెనకాలే నడవాలి అని మార్చేశారు. కానీ నిజానికి మనసు విప్పి మాట్లాడమనండి ఏ మగాడినైనా, భార్యతో ప్రతి భార్య భర్తకి ఊడిగం చేయటం కాదు, భర్త కాలు కింద పెట్టి కూడా నడవనివ్వదు అని నవ్వేసి మీకు సంతోషంగా ఉందా లేదా నేను ఇవన్నీ చేస్తుంటే అని భర్తకి షర్టుకి బటన్లు పెట్టడం, ఆ తర్వాత అతనికి కోటు వేయటం, వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ చూస్తూ చాలా దగ్గర అయిపోతుంది శ్రీ. ఇక ఆదివారం ఎప్పట్లా అందరూ గెట్ టుగెదర్లకే ఒక్కచోటకే వెళ్ళినా అస్సలు రాజ్యలక్ష్మి మాత్రం కలవటం మానేసి డాబా మీద నుంచి వీళ్ళని చూసి రగిలిపోయే కళ్ళతో రగిలిపోయే గుండెలతో కూతురు ఫోటో ఎదురుగా పెట్టుకొని ఒకటే పెద్దగా ఏడవటాలు శోకగీతాలు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు పట్టించుకున్నాక కృష్ణప్రసాద్ కూడా పట్టించుకోవటం మానేశాడు. ఒకసారి ఒక 2-3 నెలలు నువ్వు రెస్ట్ తీసుకో శ్రీ, తర్వాత వద్దుగానే ఆఫీస్ కలిసిపోయావుగా అన్నాడు సూర్య. సరేనని శ్రీ ఇంట్లోనే ఉంటుంటే, సరే చెల్లెలకి ఫీజు కడదాం కదా అని చెప్పి కాలేజ్ దగ్గరికి వెళితే మొత్తం ఫీజు అంతా క్లియర్ అయిపోయింది మేడం అని కాలేజీలో వాళ్ళు చెప్పారు. 3 years ఫీజు క్లియర్ అయిపోయిందా? అయిపోయింది మేడం. ఎవరు కట్టారు? రిలేటివ్ అన్నారే సార్, బ్రదర్ అన్నారే. ఒక్క నిమిషం మేడం, సార్ పేరు సూర్య, ఇదిగోండి సైన్ అని చెప్పి చూపించింది కాలేజ్ అమ్మాయి. మొగుడు కట్టాడా అనే అమ్మగారింటికి వెళ్ళేలోపు అక్కడికి సూర్య వచ్చి తన తల్లిని చెకప్ తీసుకెళ్ళాడని కుశాలి చెప్పింది. కుశాలి కోసం స్కూటీ తీసుకొచ్చి బావ ప్రజెంట్ చేశాడని చెప్పింది. చెప్తే ఇక
ఆ తర్వాత ఒకరోజు తెల్లారేసరికి భర్తని అడుగుదామనుకుంటే కుశాలి మళ్ళీ ఫోన్ చేసింది శ్రీకే. ఏంటే అంటే బావ ఇక్కడే ఉన్నాడు, మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అక్క, నీకు చెప్దామని ఫోన్ చేశానంటే గబగబా వెళ్ళింది. ఎందుకు ఇప్పుడు వాళ్ళని హౌస్ షిఫ్ట్ చేయటం, ఇక్కడ బాగానే ఉందిగా, ఉంటున్నారుగా. ఏం బాగానే ఉంది, ఇది నీకు దగ్గర, అమ్మా నాన్నలకి దగ్గర, అక్కకి దగ్గర, ఎక్కడో ఊరి శివారులో, అంటే మనం కట్టగలిగిన అద్దెలోనే కదా ఇల్లు చూసుకోవాలి అంది శ్రీ. ఇప్పుడు ఆల్రెడీ మీకు అంతకుముందు మీరున్న దగ్గర ఇల్లు ఉంటే ఉంది, అది కుశాలికి ఉంటుంది, ఉంచేసే. ఇక ఇక్కడంటావా, ఎక్కడో అద్దెళ్లలో ఉండాల్సిన అవసరం ఏంటి, పెళ్లి కావాల్సిన పిల్ల ఇంట్లో ఉంది, అత్తయ్య గారికి హెల్త్ అంతంత మాత్రంగా ఉంటుంది, మనకి దగ్గరగా ఉంటే మంచిది, మన దగ్గరే ఉండమంటే వాళ్ళేటు వింటలేదు. కాబట్టి నేను ఈ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకున్నాను. అయినా వాళ్ళని ఏ ఇంట్లోకో నేను షిఫ్ట్ చేయలేదు, వాళ్ళు వెళ్తుంది మన ఫ్లాట్లోకి, మందే ఒక సొంత ఫ్లాట్ తీసుకున్నాను, ఆ ఫ్లాట్లోనే వాళ్ళని ఉంచుతున్నాను. మన అనే ఇంట్లో ఉండటానికి పరా ఇంట్లో ఉండటానికి తేడా ఉండదా అని తనే ఒక ఫ్లాట్ కొని అత్తని మరదల్ని అక్కడ పెట్టాడు. సెక్యూరిటీకి చాలా జాగ్రత్తగా చూసుకోమని వార్నింగ్ కూడా ఇచ్చొచ్చాడు. భర్త మంచితనం రోజు రోజుకి ఆకాశం అంతా పెరిగిపోతూ ఎంత గొప్పవాడు తనకు భర్తగా దొరకటం తన ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా అనిపించేది శ్రీకి. ఇక ఒకరోజు సూర్య శ్రీ నిద్రపోతుంటే శ్రీ పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని హక్ చేసుకొని ఆమెని దగ్గరికి తీసుకొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఒకరోజు శ్రీ ఏదో పని చేసుకుంటుంటే ఆఫీస్కి వెళుతూ మెడ మీద ముద్దు పెట్టి వెళ్ళాడు. ఒకరోజు ఇక అందరూ కలిసి గెట్ టుగెదర్ కానీ బయట పిక్నిక్ వెళుతుంటే ఆమె నడుముకి నడుము గొలుసు పెడుతూ నడుము మీద ముద్దు పెట్టి వెనకమాల బ్లౌజ్కి థ్రెడ్స్ కడుతూ వీపు మీద ముద్దు పెట్టి ఇక ఇలా ఆమెతో క్లోజ్గా సరదాగా ఉండటం మొదలుపెట్టాడు. అయితే ఎలా ఉంటున్నారు మీ ఇద్దరు అని రాధ అడిగితే ఇలా ముద్దు పెడుతున్నాడు మీ తమ్ముడు, అనకూడదు కానీ వదిన మీ తమ్ముడు రొమాంటిక్కే, స్లో ఏమీ కాదు అనేసింది శ్రీ. ఇవి దేనికో సిగ్నల్స్ లాగా ఉన్నాయి ఏంటి బావా అంటే, దేనికి సిగ్నల్స్లా ఉన్నాయో నాకు తెలుసులే కానీ మావాడు నాలా స్పీడేనే, ఇదే నీలా దద్ది బావా అంటే దేనికి పెడుతున్నాడు వదిన, అర్థమైందా, అదెంత పప్పో బావా, నేను ఫస్ట్ నైట్కి రెడీగా ఉన్నాను, చేసుకుందామా అని అర్థమే. నా మొగుడికి అర్థం కాలేదు, నీకు అర్థం కాలేదు, ఇద్దరే అన్నా చెల్లెళ్ళు అని నవ్వేసింది రాధ. ఆ తర్వాత రాఖీ పండుగ వచ్చింది. రాఖీ పండుగ రోజున రాధ సూర్యకి రాఖీ కట్టి, ఇంతవరకు నువ్వు నాకు ఇవ్వటమే కానీ నేను ఎప్పుడూ నిన్నేమీ అడగలేదు, భార్యాభర్తలుగా మీ ఇద్దరు క్లోజ్ అయ్యే నువ్వు జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే చూడాలనుంది తమ్ముడు, ఈ రాఖీకి నాకు అది గిఫ్ట్గా ఇవ్వరా అని అడిగితే డైమండ్ నెక్లెస్ చేతిలో పెట్టి సూర్య నవ్వేశాడు. శ్రీ మురళికి రాఖీ కట్టింది, అలాగే కుశాలి సూర్యకి మురళికి ఇద్దరికి రాఖీ కట్టింది. మరి నా గిఫ్ట్లు అయ్యి అని అడిగితే నీకు వేరే గిఫ్ట్లు ఇవ్వాలి మరి అన్నారు సూర్య మురళి. అదేంటి మంచి మొగుడిని తెచ్చిస్తాములే అనేసారు ఇద్దరు. అంటే అమ్మ నా గిఫ్ట్ అనేసరికి ఇద్దరు కలిసి చెరొక గోల్డ్ బ్రేస్లెట్ కొనుక్కోమని ఇక ఇద్దరు డబ్బులే ఇచ్చారు చేతికి. ఆయ్ అని సంతోషపడిపోయింది కుశాలి. వీళ్ళ నవ్వులు సంతోషాలు చూస్తూ కళ్ళల్లో నిప్పులు పోసుకొని మనిషి నిలువెల్లా దహించుకుపోతోంది రాజ్యలక్ష్మి. శాపనార్థాల మీద శాపనార్థాలు పెట్టుకోవటం మొదలుపెట్టింది. కొడుకు నార్మల్ అవుతున్నందుకు ఒకవైపున మాలవిక కృష్ణప్రసాద్ ఆనందపడుతూ ఉండగా ఇక మురళి సూర్యని లోపలికి తీసుకెళ్ళి ఎంతకాలం రా ఇలా తన దూరం పెట్టడం, నువ్వు దూరంగా ఉండటం, తనేటు నువ్వు క్లోజ్ అవ్వాలని చూసినా తెలుసుకోలేకపోతుంది అనుకో, హనీమూన్కి తీసుకెళ్ళు, నీ లైఫ్ నువ్వు ఇంకా ఎంతకాలం నిన్ను నువ్వు పనిష్ చేసుకుంటూ, పాపం తను ఆడపిల్లే, పెళ్ళై 1 year అయిందే, ఎంతవరకని ఇంకా నువ్వు తనని దూరం పెడతావు చెప్పు, జరిగిపోయి మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాలి సూర్య అని చెప్పిన తర్వాత ఇంటికి రాగానే సూర్య శ్రీని కౌగిలించుకున్నాడు. పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. ముద్దు పెట్టిన తర్వాత ఇదిగో ఫోన్ చూడు అని చూపించాడు. ఫోన్లో హనీమూన్ టికెట్లు. ఇవి డైరెక్ట్గానే చెప్తున్నాను నీకు, నేను ఇండైరెక్ట్గా చెప్తే అర్థం కావట్లేదుగా, ప్యాక్ చేయి బయలుదేరి వెళదాం అనేపాటికి అమ్మ బాబోయ్ మీరు స్లో ఏమీ కాదండి అంటే, ఎవరు చెప్పారు నేను స్లోగా ఉంటానని అని వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళదామని ఒక 5 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకుండా ఉండటానికి ప్రికాషన్ కూడా తీసుకుని మరీ బయలుదేరారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తను తీసుకున్న తెల్ల చీర అక్కడ పెట్టి కట్టుకోమన్నాడు సూర్య.
చాలా బాగుంది మొగుడు సెలక్షన్. కట్టుకొని వచ్చిన తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యే క్షణంలో ఒక్క నిమిషం అండి, గతం గుర్తు చేద్దామని కాదు, జరిగిపోయింది మీ దగ్గర ఎత్తి దెప్పుదామని కాదు, ఈ క్షణం మనస్ఫూర్తిగా మీరు జరిగిందంతా మర్చిపోయి నన్ను మీ భార్యగా స్వీకరిస్తున్నారు కదో, జీవితాంతం నా చెయ్యి వదలరు కదో, మనసావాచ కర్మణ కట్టిన పవిత్రమైన తాళికి విలువిచ్చే మనిద్దరం కలుస్తున్నాం ప్రేమతోనే కదో, ఏదో మీ వాళ్ళంటారనో మా అమ్మ అనుకుంటుందనో సొసైటీ కోసమో కాదు కదో, ప్రేమతోనే కదో అనేసరికి ఆమెను కౌగిలించుకొని ఆక్రమించుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఆ ఇద్దరి మధ్య ఆ రోజు రాత్రే ఆ గదంతా వెలిగించిన కొవ్వొత్తులు కడిగిపోయినట్టే ఆ రాత్రి కడిగిపోయి ఆ పౌర్ణమి వెన్నెల వాళ్ళిద్దరి ముందు నా వెలుగు మీ ముందు ఎక్కువ అనుకుంది, కానీ మబ్బుల చాటుకి సిగ్గుపడి వెళ్ళిపోయే ఆ పౌర్ణమి వెన్నెల కూడా సిగ్గుపడి దాక్కుంది వాళ్ళిద్దరి ప్రేమ ముందు. అలా కలిసిన తర్వాత భార్యని గుండెల మీద పడుకోబెట్టుకొని ఇంతకన్నా నా ప్రేమని ఎలా చూపించాలో తెలియలేదురా నీకు, ఐ లవ్ యూ, ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టి బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ అని చెప్పాడు సూర్య. శ్రీ భర్తని దగ్గరికి తీసుకుని అతనిలో కలిసిపోయింది. ఆ తర్వాత నెల రోజులు చాలా హ్యాపీగా గడిపారు. తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత సంతోషంగా భర్తతో పాటు ఆఫీస్కి వెళ్ళటం, ఆ తర్వాత అమ్మ దగ్గరికి చెల్లెల దగ్గరికి వెళ్ళి రావటం, ప్రతి ఆదివారం రోజున ఒకవైపున రాధ మురళి, ఆ తర్వాత కుశాలి శారద, ఇక మాళవిక కృష్ణప్రసాద్ సూర్య శ్రీ కలవటం, రాజ్యలక్ష్మిని పిలిచిన రాజ్యలక్ష్మి రాకపోవటం, ఆ తర్వాత సూర్య ఇంట్లో ఉన్న ఫోటో తీసేశాడు. తీసేస్తే అయ్యో ఎందుకు అంది శ్రీ. గడిచిపోయిన గతాన్ని నేను గతంలోనే వదిలేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సూర్య. శ్రీకి ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏ మగాడైనా నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం అనాలే, ప్రతి క్షణం నిన్ను చూస్తుంటే తనే గుర్తొస్తోంది అనాలే, అలాంటిది గతాన్ని గతంలోనే మర్చిపోతానని భర్త అన్న మాటకి అర్థం తెలియలేదు. ఆ తర్వాత పెళ్ళైన ఇన్ని రోజుల తర్వాత సంవత్సరం అయిపోయింది కాబట్టి ప్రతి సంవత్సరం మాళవిక వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారి తరపు నుంచి తరతరాలుగా ఆ ఇంటి వారసుల భార్యలు ఎవరైతే ఉంటారో 7 తరాల నుంచి వస్తున్నటువంటి 7 వారాల నగలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అవి వేసుకొని వాళ్ళ ఇంటి దేవతకి వ్రతం చేయాలి. ఆ వ్రతానికి దాదాపు ఒక 500 మంది ఆడవాళ్ళని పిలిచింది మాళవిక. అందరికీ భారీ ఎత్తున రిటర్న్ గిఫ్ట్లు, అలాగే అందరికీ పసుపు కుంకాలు, అందరికీ ఇవ్వాల్సినవన్నీ ఆవిడ రెడీ చేసుకుంది భోజనాలతో సహా. అయితే దానికి రమ్మనమనే రాజ్యలక్ష్మిని కూడా బొట్టు పెట్టి పిలిచొచ్చారు. ఒకవైపున శారద కుశాలి వచ్చారు. రాధ కూడా వాళ్ళకి ఆనవాయి లేకపోయినా చిన్నప్పటి నుంచి అమ్మ చేసుకునేటప్పుడు కూర్చున్న అలవాటు కాబట్టి తమ అత్తింటి వాళ్ళ వైపు సువర్చల వాళ్ళకి లేకపోయినా మంచిది వ్రతం చేసుకుంటే అనే దాంతో రాధకి మురళి తీసుకున్నాడు నగలు. అలా రాధ కూడా పట్టుబట్టలు కట్టుకొని పాపకు కూడా పట్లంగా జాకెట్టు వేసి నగలన్నీ పెట్టి వ్రతం చేసుకోవటానికని ఇక్కడికే వచ్చింది. భారీ ఎత్తున వ్రతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే అతిథులందరినీ లోపలికి రమ్మనమని, ఇంకా వ్రతానికి 1 గంట టైం ఉందని అందరినీ వెల్కమ్ చేసి కూర్చోబెడుతున్నారు రాధ శ్రీ. ఒకవైపున మాళవిక వంట పనులు చూసుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన తాంబూలాలు హడావిడిలో తిరుగుతుంటే కృష్ణప్రసాద్ డెకరేషన్ గురించి, ఒకవైపున మురళి వచ్చే వాళ్ళందరికీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి రాగానే వెల్కమ్ డ్రింక్స్ అవి ఇవ్వటం, ఏసీల గురించి, సూర్య ఒకవైపున వచ్చిన లేడీస్కి పిల్లలకి ఎక్కడ ఏది తక్కువ కాకుండా మర్యాదల గురించి చూసుకుంటూ ఉండగా ఉడుము లేని పిడుగులాగా రాజ్యలక్ష్మి పట్టుబట్టలు కట్టుకొని చేతిలో కూతురు ఫోటో తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకొని దీపాలు కూడా వెలిగించుకొని అక్కడికి వచ్చింది. జనాలందరూ రాజ్యలక్ష్మి పిచ్చం నెక్కిందా అన్నట్టు చూస్తూ ఉంటే ఇక అదంతా చూస్తూ కూడా రాధ వెళ్ళి మాట్లాడబోతూ ఉండగా శ్రీ రా పెద్దమ్మ అనేసరికి శ్రీ ఒంటి మీద నగలు, అవి 7 తరాల నుంచి వస్తున్న 7 వారాల నగలు. అంతకు ముందు వరకు అవి తన కూతురు వేసుకున్న నగలు, తన కూతురు వ్రతం చేసిన నగలు. అలాంటిది ఆ నగలు శ్రీ వేసుకోవటం చూడలేకపోయింది రాజ్యలక్ష్మి. దాంతో ఎవరే నీకు పెద్దమ్మ, నువ్వేమైనా నాకు పుట్టావా, లేకపోతే నీ అమ్మేమైనా
నా మొగుడుతో నిన్ను కందాయంటే అనేపాటికి పెద్దమ్మ అంది శ్రీ. అనేపాటికి ఇంకోసారి పెద్దమ్మ అన్నావంటే చెప్పుతో కొడతాను. నువ్వెంత, నీ బ్రతుకెంత? నా కూతురు కాలి గోటికైనా సరిపోతావటే నువ్వు. నీ బ్రతుక్కే ఈ నగల, వీటి విలువేంటో తెలుసా? 7 తరాల నుంచి ఇవే. మా నానమ్మలకి నానమ్మలో, ఆ తర్వాత ఇదిగో ఈ మాళవిక గారి వరకు వచ్చి అవి నా కూతురు వేసుకొని అనుభవించిన తర్వాత నీ దాకా వచ్చిందే. కక్కిన కూడు తింటున్నావే నువ్వు. నా కూతురు వాడేసిన వాడిని వాడుకోవటానికి సిగ్గుండాలే. పెళ్ళాం పోయిన తర్వాత పెళ్ళాన్నే తలుచుకుంటూ బతుకుతాడు అనుకున్నాను ఈ నీతి లేని వెధవ. అలాంటిది ఎంత బాగా నా కూతుర్ని మర్చిపోయి నిన్ను చేసుకొని నీతో కులుకుతున్నాడే వీడు. ఎంత బాగా కొడుకు వాడు, కోడలు నువ్వు, కూతురు ఇది, అల్లుడు వీడు, ఈడొక అనాథ ఎదవ. మీ అందరూ కలిసి ఇక ఒక కుటుంబంగా ఫామ్ అయిపోయి మొగుడు సచ్చిన నీ అమ్మ, అసలు ఈ క్యారెక్టరే లేని నీ చెల్లెలు, మీ అందరూ కలిసి ఒక ఫ్యామిలీయా? మీ అందరు సంతోషాల్లో నా కూతుర్ని మర్చిపోయి మీ అందరూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే మీరు బాగుపడతారా? మీరు నాశనం అయిపోతారే. ఎంతకాలమే నువ్వు నా కూతురు స్థానంలోకి వచ్చి ఎంతకాలం గెలుద్దాం అనుకుంటున్నావో? అసలు నువ్వే లేకుండా పోతే నా కూతురుతో పాటు నీకు ఫోటో పెడితే దరిద్రం వదిలిపోద్ది అంటూ ఉండగా శారదకి లైట్గా ఆవిడికి బీపీ ఉంటానా కళ్ళు తిరిగి కుషాలి మీద పడిపోతే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీ కూతురు స్థానంలోకి ఏమి మా అక్క రాలేదే. మీ కూతురు పోయిన తర్వాత మా అక్కని కావాలని మా బావ ఇష్టపడి పెళ్లి చేసుకుంటేనే వచ్చిందే. అయినా మా క్యారెక్టర్ల గురించి మాట్లాడే ముందు మీ క్యారెక్టర్లు ఏంటో చూసుకోవాలి. నోరు మూయవే పిల్లకాకే అన్న తర్వాత ఏమనుకుంటున్నావు? అసలు ఇదే వ్రతం జరిగే చోటు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఏంటి ఆ మాటలు మాట్లాడటం? ఇంటి కోడళ్ళకి ఇమ్మనమని మీ అమ్మ నాకు, నా తర్వాత నీ కూతురు ఒకరోజు నీ ఇంటికి కోళ్ళు ఇచ్చాను. నీ కూతురు రాత బాలేదు, పోయింది. వచ్చిన అమ్మాయికి ఇవ్వక ఏం చేయమంటావు నన్ను? నువ్వు మాట్లాడేదానికి పద్ధతి ఉందా అని అడిగింది మాళవిక. అసలు ఏంటే, నువ్వేంటి, నీ పద్ధతి ఏంటి? నీకున్న ఒక్కగానొక్క కూతురు పోయిందంటే వచ్చిన పిల్లని నువ్వు నా కూతురు లాంటి దానివమ్మ అనాలే కానీ ఆ మొహం మార్చుకోవటం ఏంటి? మా మీద నువ్వు నిరాహార దీక్షలు ప్రకటించడం ఏంటి? నువ్వు 144 సెక్షన్లు విధించడం ఏంటి? నీ వేషాలేంటి? మొదటి నుంచి ఉన్నదేగా అన్నాడు మురళి. రాధ, నీ కొద్దిగా అయినా సంస్కారం అనేది ఏడవాలే అత్త. నువ్వు మనిషివా పశువా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నోరు ముయ్యవే. నువ్వు నీ బావని చేసుకొని కులుకుతూ నా కూతురు ఇంటికి రావటానికే ఇష్టపడిన దానివి నువ్వు. నీ ఉసురు కొట్టే నా కూతురు అలా పోయింది పాపిష్టిదానా. నా ఉసురు కొట్టి ఏమీ పోలేదక్క. చిన్నప్పటి నుంచి నీ కూతురు చాడీలు చెప్పే తత్వమే నాకు నచ్చదు, నాకు అసహ్యం. మా ఇంట్లో ఆడుకోమని నువ్వు పంపిస్తే నాతో బావ ఎలా ఉంటున్నాడు, బావతో నేను ఎలా ఉంటున్నాను, అమ్మ ఏ చీర కట్టుకుందే, అమ్మ నాన్న ఏ సినిమాకి వెళ్ళారో, నాన్న అమ్మనే ముద్దు పెట్టుకున్నాడా, నోట్లో అన్నం పెట్టాడా, సూర్య మాతో ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ పిన్ టు పిన్ నీ కూతురు మోసుకొచ్చి నీకు చెప్పటం నేను చాలాసార్లు విన్నాకే నీ కూతురికి అలాంటి అసభ్యకరమైన బుద్ధి, అటు మాటలు ఇటు మాటలు చెప్పే అలవాటు ఉంది కాబట్టే నా తమ్ముడికి అలాంటి ఆడదే భారీగా ఉండటం కరెక్ట్ కాదని వద్దన్నాను. పెళ్ళి అవగానే నా తమ్ముడి నుంచే నువ్వు నా కుటుంబాన్ని విడగొట్టేసే నీ కూతురుతో నా తమ్ముడిని కలిపి ఉంచాలని నువ్వు వేరు తీసుకెళ్ళినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఇదిగో ఈ మహానుభావుడు మా నాన్న, నా చెల్లెలు, ఆప్యాయతలు, అనురాగాలు అని వాడి నోరు మూయించి పెళ్లి చేశాడు కాబట్టి మా నాన్నకి గౌరవం ఇచ్చి ఊరుకున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఊరుకుంటాను అనుకుంటున్నావా? అవునులే, నువ్వు పెద్ద ముత్తైదువు మరే. ఎక్కడా నువ్వు వెళ్ళి నువ్వు ఒక అనాథగాడిని చేసుకొని ఇంకొక దిక్కుమాలిన అనాథదాన్ని తీసుకొచ్చి ఈ ఇంటికి కోడలుగా చేశావు కదా. ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారో? నేను ఏ రోజు మీ అమ్మాయినే చెరిపేయాలని కానీ దాని జ్ఞాపకాలు లేకుండా చెయ్యాలని కానీ నేను అనుకోలేదండి అని శ్రీ చెప్తుంటే, అసలు నువ్వంటూ ఉండబట్టే కదే నా కూతురు వీళ్ళకి శత్రువులాగా మిగిలిపోయింది, నువ్వే లేకపోతే అని జుట్టు పట్టుకొని శ్రీని కొట్టుకుంటూ ఆ నగలన్నీ తెంపి పారేసి లాక్కెళ్ళటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి చేయి గట్టిగా పట్టుకొని రాజ్యలక్ష్మి చేతి గాజులన్నీ పగిలిపోయి చేతిలోకి దిగిపోతున్నాయి శ్రీకే. అయితే బయటున్న సూర్య పరిగెత్తుకొచ్చి మురళి ఇటు నుంచి వచ్చేలోపు మర్యాదగా నా భార్య చెయ్యి వదలకపోతే అత్త నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెయ్యి ఎత్తాడు. మీ అత్తయ్యనే కొడతావట్రా అనేపాటికి నోరు మూస్తావా? నువ్వు ఒక మగాడివా ఏంట్రా? పెళ్ళాం కింద పనికిరాని వెదవ్వి, కూతుర్ని పెంచటం చేతగాని చవటవి. మా నాన్న ఉత్తముడైన మగాడిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేశాడు అనుకున్నాడత్త. ఉత్తర కుమారుణ్ణి తీసుకొచ్చి చేశాడు. మా నాన్నే సరైన వాడైతే మా
నాన్న చాలామంది పిల్లలకి పాఠాలు చెప్పి చాలామందిని ఉత్తములుగా తయారు చేస్తున్నానని చంకలు గుద్దుకొని కన్న కొడుకు జీవితాన్నే సర్వనాశనం చేసేసానని గుర్తించలేకపోతున్నాడు. నిజం తెలిస్తే ఎక్కడ గుండెలు పగిలిపోతాయోనని చెప్పలేదు నేను. చెప్తే నీ అన్న ఉన్నాడు చూసావా, ఇక్కడికిక్కడే మొహం ఎత్తుకోలేడు. నీకు నీ మొగుడికి సిగ్గులేదు కాబట్టి మీరేమవుతారో ఎంతమందిలో అనేశాడు సూర్య. ఏంట్రా వాగుతున్నావు అంది రాజ్యలక్ష్మి. ఏంటా వాగేది? ఎవరు చెప్పారు నీ కూతురు సచ్చిందనే? నీ కూతురు బతికే ఉంది అన్నాడు సూర్య. అనేపాటికే కృష్ణప్రసాద్ కూర్చుండిపోయాడు. మాళవికకి నోట్లోంచి మాట రాలా. వచ్చిన ఆడంగులంతా నోట్లో గుడ్లు కర్చీఫ్లు కుక్కుకొని నిలబడిపోయారు. నిజానికి అలాగే రాధ ఒకవైపున, శ్రీ, కుశాలి, శారద కూడా అలాగే కూర్చుండిపోతే, రేయ్ అన్నాడు మురళి. తెలియనివ్వు బావా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా తెలియాల్సిందేగా. ఏంటి, నా భార్య తప్పులు చేసిందా? చెయ్యదత్తా. నా భార్యకే కలలో కూడా నేను మాత్రమే భర్తనే. మనస వాచ కర్మణ తన సర్వస్వం నేనే. సంవత్సరం దూరంగా ఉంచే నేను నా మనసు మార్చుకోవాలి అనే టైం తీసుకుని తన్ని నేను బాధ పెట్టానేమో కానీ పెళ్ళైన క్షణం నుంచి, ఎందుకు మా పెళ్లి చూపులు జరిగిన క్షణం నుంచే ఒక్కరోజు కూడా దేవతలా నా జీవితంలోకి వచ్చింది. చిరునవ్వుతోనే నన్ను మార్చుకుంది తప్ప ఒక్కరోజు కూడా నా మనసుని బాధ పెట్టిన దాఖలాలు లేవో. నా ఇల్లు తనిల్లు అనుకుందే. మా అమ్మ నాన్నతో కలిసి ఉందామందే. నీ కూతురులాగా పెళ్ళవగానే నాకు చెప్తే కుదరదని నీకు చెప్పి వేరు కాపురానికి హనీమూన్కి వెళ్ళొచ్చేపాటికి నిన్ను తాళాలు గిఫ్ట్గా ఇమ్మనమని నీ కూతురు అడిగి నువ్వు నన్ను మా అమ్మ నాన్న నుంచి అక్కాబావ నుంచి వేరు చేయాలనే నువ్వు 15 నిమిషాల దూరమేనని గంట దూరంలో ఇల్లు తీసుకున్నావే. ప్రతిరోజు నీ కూతురు నీకు ఫోన్లు చేసి చెప్పేదిగా. అలా నువ్వు మా వాళ్ళకి దూరం చేశావని ఏ రోజైనా నీ కూతుర్ని కొట్టానా? చిన్న చిన్న విషయాలకి ఎప్పుడైనా తిట్టానా? నీ కూతుర్ని సుఖపెట్టలేదా? అసలు నీ కూతురు చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతుందో నువ్వు గ్రహించావా? అసలు నీ కూతురికి నేనంటే ఇష్టం లేదు. నీ కూతురికి అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు. ఇక్కడ ఉండాలని లేదు. చిన్నప్పటి నుంచి నీ కూతుర్ని నువ్వేదో పద్ధతిగా పతివ్రతలా పెంచుతున్నాను అనుకున్నావు. అదెప్పుడో బజార్ దానిలా తయారైంది వయసుకు వచ్చిన తర్వాత. నీ కూతురు ఎంటెక్ చదివిందనేది నువ్వు మా నాన్నకి చెప్పే విషయం. నీ కూతురు నిజానికి ఆర్ట్స్ తీసుకుంది, మోడలింగ్ తీసుకుంది. ఆ తర్వాత నీ కూతురు వెళ్ళిన సెక్టారే వేరు, నువ్వు జనానికి చెప్పిందే వేరు. అసలు నీ కూతురికి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే సస్తానని చెప్పి బలవంతంగా దాన్ని పెళ్లికి ఒప్పించింది నువ్వు. ఆ తర్వాత ఈ హెటు చెప్తే నువ్వు వినవు. దానికి చాలా చోట్ల ట్రై చేసిన అవకాశాలు రాలేదు. దాంతో ఇక నన్ను పెళ్లి చేసుకుంది. చేసుకున్నాక వయసు ఆడామగ పక్కపక్కనే ఉన్నారు. కోరికలు ఒకసారి భర్త అంటే ఏంటో కాపురం అంటే ఏంటో తెలిసాక మళ్ళీ మళ్ళీ కావాలనిపించింది. ఒక రకంగా నీ కూతురు వేరు కాపురం పెట్టించింది ప్రైవసీ కోసం. నాకు ఆఫీస్కి ఫోన్ చేసి నీ కోసం తెల్ల చీర కట్టుకున్నా, నడుము గొలుసు పెట్టుకున్నా, నీ మీద నాకు మనసు పోతుంది, నువ్వు రమ్మనమని. ఒక కాల్ బాయ్ని గనక ఎలా పిలిపించుకొని ఒక ప్రాస్టిట్యూట్లు ఎలా సుఖపడతారో నీ కూతురు 3 ఏళ్ళు నాతో అలాగే సుఖపడిందే. ముందు పిల్లల్ని వద్దంది, తర్వాత నీ కూతురికి కడుపు వచ్చింది. ఆ విషయం నీ కూతురు నీకైనా చెప్పిందా? ఆ కడుపు నీ కూతురే వెళ్ళి తీసేయించుకుందే. ఎందుకు తీసేయించుకున్నావు అని అడిగితే సమాధానం లేదు. అన్నిటికీ సైలెన్సే సమాధానం. ఆ తరువాత నేను ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోయాను. నీ కూతురు అంతర్ధానం అయిపోయింది. ఒక శవాన్ని తెచ్చి పడుకోబెట్టారు. యాక్సిడెంట్ అయినట్టు నీ కూతురు క్రియేట్ చేసి అక్కడ వేరే శవాన్ని మెడికల్ కాలేజీ వాళ్ళ దగ్గర తీసుకొని అందులో మొహమంతా చెక్కేసిన శవాన్ని పడుకోబెట్టి మాయమైపోతే నువ్వు నీ కూతురేనని తగలబెట్టిచ్చేసావు. అయిపోయిన తర్వాత నీ దృష్టిలో నేను మళ్ళీ రెండో పెళ్లి చేసుకోకూడదు. నీ కూతుర్నే తలుచుకుంటూ నేను భగ్న భర్తలాగా అలా మిగిలిపోవాలి. ఆ తరువాత నీ కూతురు ఇక్కడి నుంచి బాంబేకి వెళ్ళిపోయే అక్కడ ఎంత బరితికిచ్చిన పనులు చేసిందో నీకేం తెలుసు బావా. నేను ఒకరోజు చచ్చిపోదాం అనుకున్నాను. నీ కూతుర్ని మర్చిపోలేక నా జీవితంలోనే ఎందుకు ఇలా జరిగింది అనే దాంతో సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని నేను బయలుదేరితే వచ్చి నా కారు అడ్డంగా ఆపాడు. నన్ను దెబ్బేశాడు. నాతో పాటు అన్ప్లాన్ ట్రిప్ అని అక్కకు ఫోన్ చేసి చెప్పి నన్ను తీసుకొని అలా వెళ్తూ బాంబే దాకా వెళ్ళాం. ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఒక రోజున బయటికి వెళ్ళి అలా కాస్త
గాలికి మాట్లాడుకుంటూ నడుస్తున్నాం. నీ కూతురులాగా ఒక అమ్మాయి అనిపించిందే. పిచ్చోళ్ళలాగా పరిగెత్తితే నా వెనక పిచ్చోళ్ళలాగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు బావ. ఆ తర్వాత నేను చేయి పట్టుకొని పేరు పెట్టి పిలిస్తే ప్రతిమ అనే. ఎవరు మీరు వెతుకుతున్న అమ్మాయిని నేను కాదని నీ కూతురు బొంకిందే. ఆ తర్వాత బావ చాలాసేపు ఒప్పిద్దామని చూసినా నీ కూతురు ఒప్పుకోపోతే 2 పీకాడు. దాంతో అవును నేనే, ఏంటిప్పుడు నాకు నీతో పెళ్ళిష్టం లేదు, నువ్వు ఇష్టం లేదు. అవును మా అమ్మ మీకు డబ్బులున్నాయని మీ ఇంటి పక్కకు వచ్చి తెస్టేసింది. దాంతోనే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. చిన్నప్పటి నుంచి నీకు అలవాటు చేయాలనుకుంది. నాకు మోడలింగ్ అంటే ఇష్టం, అందుకే నేను మోడలింగే చేయాలనుకున్నాను. నాకు అప్పుడు అవకాశాలు రాలేదు. కరెక్ట్గా ప్రెగ్నెంట్ అయ్యే టైంకి నాకు అవకాశం వచ్చింది. పెళ్ళయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగాక నువ్వు ఇచ్చే సుఖం నచ్చింది. అది రోజు చాలాసార్లు కావాలనిపించింది. నిన్ను పిలిపించుకునేదాన్నే. అందుకే నా కోరికల్ని ఎలా అణుచుకోవాలి, అందుకే ఆ కోరికల్ని నీతో తీర్చుకున్నాను. ఆ తర్వాత నాకు మోడలింగ్ ఆఫర్ వచ్చి ఫోన్ వచ్చింది. ఇంకా నేను అక్కడ ఉండకూడదు. కడుపు అడ్డం, కడుపు తీయించేసుకున్నాను. కడుపులో ఉన్న నీ పిండాన్ని నేనే కడిగేశాను. అక్కడి నుంచి నేను బయలుదేరి రావాలంటే మీ పేడ నాకు శాశ్వతంగా విరగడైపోవాలి. మా అమ్మకి ఇదంతా చెప్తే నన్ను కొట్టి తిట్టి నీతో కాపురం చేయించుద్ది. అందుకనే నేను ఒక శవాన్ని మాట్లాడి కారులో యాక్సిడెంట్ అయినట్టుగా క్రియేట్ చేసి పోలీసులకు డబ్బులు ఇచ్చి ఆ ఛిద్రమైపోయిన శవాన్ని మా వాళ్ళకి అప్పచెప్పమని అక్కడి నుంచి మాయమే బాంబే వచ్చాను. అయినా నువ్వు నన్ను ఏలుకుంటావేంట్రా? ఇప్పుడు నేను నీ పెళ్ళాన్నేమీ కాదు, నాకు విడాకులు కావాలి. నేను నీతో ఉండను. ఇంకా నీ మీద నాకు మోజు తీరిపోయింది. నువ్వు నాకు అక్కర్లేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గరికి, చాలామంది డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో నైట్లు స్పెండ్ చేశాను. అయినా నాతో కాపురం చేస్తావా? నువ్వు నాతో కాపురం చేసినా ఇగో వీటన్నిటిలో నేను యాడ్ షూట్స్ చేశాను, బికినీలతో చేశాను, న్యూడ్గా చేశాను. అయినా నాతో కాపురం చేస్తావా? చేయలేవు కదా. నువ్వే మగాడివైతే, నీకే పౌరుషం ఉంటే నీ వెంట వచ్చాడే నీ బావ, వాడే ఒక అమ్మ అబ్బకి పుడితే మర్యాదగా నాకు విడాకులు ఇచ్చి కదలండ్రా ఇక్కడి నుంచి మీరు, లేదంటే కనుక మర్యాదగా కూడా ఉండదు అనేసరికి ఇక నీ కూతుర్ని కొట్టాను, చేయి చేసుకున్నాను. నాకే అసహ్యం వేసింది దాన్ని తాకినందుకు. వెంటనే లాయర్ దగ్గరికి వెళ్ళాం. 15 days టైం అడిగాడు ఆయన. వెంటనే 15 రోజుల్లో విడాకులు వచ్చినాయి. నీ కూతురు మొహాన ఆ విడాకులు పడేశాను. అక్కడి నుంచి తిరిగొచ్చాక మా అక్క నన్ను నార్మల్ చేయమనమని చెప్పినందుకు బావ మూవా నవ్వమన్నాడు. నువ్వు ఇచ్చిన దిక్కుమాల ఫ్లాట్లో ఇంక ఉండాలనిపించలా. మా అమ్మ నాన్న దగ్గరకు వచ్చేసాను. నీ కూతురు జ్ఞాపకాలు నా మనసులో ఆ క్షణమే తుడిచిపెట్టుకొని పోయినాయి. నిజం చెప్పాలంటే నీ కూతురు లాంటి రాంగ్ పర్సన్ని నా లైఫ్లోకే నేనంత గుడ్డిగా నమ్మి మా నాన్న బుద్ధి జ్ఞానం లేకుండా చెప్పాడు కదా అని ఎలా ఒప్పుకొని వెల్కమ్ చేశానా అని నా చెప్పుతో నన్ను నేను కొట్టుకున్నాను. బావ నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. బావ నన్ను చాలా మోటివేట్ చేశాడు. ఆ తర్వాత మెల్లగా బిజినెస్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా అక్క బావతో కలిసి వెళ్ళింది. అక్కడ శ్రీ పరిచయం అయ్యింది. ఆ తర్వాత మా ఇద్దరికి ఇక్కడికి వచ్చాక పెళ్లి జరిగింది. నీ కూతురు నన్ను ప్రేమించటంలో ద్రోహం ఉందేమో, మోసం ఉందేమో, కానీ మా నాన్న చెప్పాడనో లేదా ఇంకొకళ్ళు అన్నారనో కాదు, మనసా వాచ కర్మన పెళ్లి చేసుకున్నాక నీ కూతురు నా పంచప్రాణాలు అన్నట్టుగా నీ కూతుర్ని ప్రేమించాను కాబట్టే, పిల్లలు వద్దన్నా నేనేమీ మాట్లాడలేదు కాబట్టే, కావాలనుకుంది అదే, వద్దనుకుంది అదే, అబోర్షన్ చేయించుకుంది అదే. అయినా మా అమ్మ నాన్నకి నీకు కూడా చెప్పలేదు కదా. నేను అంత బజారు వెదవనో, మమ్మ పప్ప బాయ్నో, అక్క కొంగు పట్టుకొని తిరిగే వెదవనో నేను కాదు. నాకు సెన్స్ ఉంది, ఏది ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు, ఏది షేర్ చేసుకోకూడదు అని. ఆ తర్వాత నీ కూతురు నన్ను బావని ఎలాంటి బూతులు మాట్లాడిందో తెలుసా? ఒక బజార్ ఆడై మాట్లాడే వాటికన్నా హీనంగా మాట్లాడింది. అయినా ఏం మాట్లాడకుండా మేము తిరిగి రావటానికి కారణమే మా సంస్కారం. నీ పరువు తీసి నిన్ను వీధికెక్కించడం నాకు క్షణకాలం, కానీ అందువల్ల ఏ ఉపయోగం లేదో. నేను సంవత్సర కాలంగా నా భార్యనన్నా దూరం పెట్టానేమో, తన్నైనా నేను బాధ పెట్టానేమో. నీ కూతుర్ని మాత్రం పెళ్ళైన క్షణం నుంచే తనే నా సర్వస్వం అన్నంతగా ప్రేమించాను. నీ కూతురు ప్రేమలో మోసం ఉంది, ద్రోహం ఉంది. నువ్వు మా నాన్న మీద చూపించే ప్రేమలో కపటం ఉంది, ఆస్తి మీద పిచ్చి ఉంది, వ్యామోహం ఉంది. దాంతోనే డబ్బున్న వాళ్ళకి గ్యాలం వేయాలి అనుకునే తత్వం అనేది ఎవరో
ఎందుకు బకరాల్లా మేము దొరికావు నీకు, అందుకే ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టి ఇక్కడ తిష్టేశావు. తెలివిగా నీ కూతుర్నే నాకు గేలమేసి ఇచ్చి చెయ్యాలని ప్రతి క్షణం తప్పించిపోయావు. నీ కూతురు ఎలా తయారైందో తెలుసా అనే బుక్స్ తీసుకొచ్చి మొహం మీద కొట్టాడు రాజ్యలక్ష్మికి సూర్య. వాటిల్లో చెప్పకూడదు కానీ అశ్లీలమైన ఫోటోలు, నగ్నంగా దిగిన ఫోటోలు, చేతులడ్డు పెట్టుకొని దిగిన ఫోటోలు, మగాళ్ళకి లిప్ లాకులు ఇస్తా తిరిగిన ఫోటోలు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇక్కడున్న ప్రతి స్త్రీమూర్తిని నేను అడుగుతున్నాను, ఏ మీ మగాళ్ళు మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని ఏలుకుంటారా, మీతో కాపురం చేస్తారా? నా భార్య అందాలు నేను మాత్రమే 4 గోడల మధ్య ఒక భర్తగా చూడాలనుకునే మగాడినే నేను కూడాను. బరితెగించిన ఆడదాన్ని ఎన్ని తప్పులు చేసినా సరే సర్దుకుపోయే నేను అన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకోవచ్చులే. చివరికి నేను భార్య కావాలనుకున్నాను, వేసని చేసుకోవాలనుకోలా. వేసకు కూడా ఒక నీతి ఉంటుంది, వాళ్ళు కడుపు కోసం చేస్తారు. నీ కూతురు కండకావరంతో కళ్ళు మూసుకుపోయి చేసిన ప్రతి తప్పుని సమర్థించాల్సిన అవసరం నాకైతే లేదు. తప్పులన్నీ మీ వైపును పెట్టుకొని నీకు అసలు నా భార్య మీద చెయ్యెత్తే అర్హత ఉందా, హక్కు ఉందా? నా ఇంట్లోకి తీసుకొచ్చి నీ కూతురు ఫోటోని నువ్వు పెట్టగలవేమో, నా మనసులోనే చచ్చిపోయిన నీ కూతుర్నే నువ్వు ఎలా బ్రతికించగలవు? నీ కూతురే కావాలని విడాకులు తీసుకున్న తర్వాత ఇంకా నీ కూతురికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, నీకు సిగ్గు, శరం, మానాభిమానాలు, చీము, నెత్తురు అనేవి ఉంటే గనక నువ్వు నీ హద్దుల్లో ఉండో. అలా కాకుండా ఇంకొకసారి కనుక ఇప్పుడు జరిగినట్టు నా భార్య మీద చేయి చేసుకోవటాలు, మొహాలు తిప్పుకోవటాలు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నోరు పాడేసుకోవటాలు లాంటివి చేస్తే కనుక మా నాన్న చేతగాని సన్నాసిలాగా నుంచొని చూస్తూ ఊరుకుంటాడేమో. నేను మాత్రం నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయటానికి కూడా వెనకాడను. నీకు నీ కూతుర్ని పెంచడం చేతగాలేదేమో. మా అత్తగారు తన కూతుళ్ళని చాలా పద్ధతిగానే పెంచింది. నా భార్య పెళ్లి చూపుల్లో నాతో మాట్లాడినప్పుడు తనలో రెస్పాన్సిబిలిటీ కనపడింది. ఒక ఇంటికి కూతురు కాదు తన కొడుకులాగా ఎంత చెయ్యాలనుకుంటుందో కనపడింది. తన చెల్లెలి జీవితానికి తను ఒక అమ్మలా ఒక దాడి ఎలా చూపించాలనుకుంటుందో అర్థమైందే. నీ కూతుల్లో స్వార్థం ఉంది, స్త్రీలో బాధ్యత ఉంది. తను నా కుటుంబం నుంచి నన్ను ఎప్పుడూ విడగొట్టాలనుకోలేదో. మా అమ్మ నాన్నే ప్రైవసీ అని మమ్మల్ని వేరే పెట్టారో, కానీ పెళ్ళవ్వంగానే నువ్వు ఎప్పుడూ నన్ను నా కుటుంబం నుంచి వేరు చేద్దామనే నువ్వు నీ కూతురు ఫోన్లు చేసుకొని మాట్లాడుకున్న ప్రతి కాల్ రికార్డు నాకు తెలుసు. నువ్వే దిగజారిపోయిన ఆడదానివే. నీ పెంపకంలో పెరిగే అది ఇంకా దిగజారిపోకుండా ఎలా గొప్పగా పెరుగుద్దే. పక్కనే ఉన్న నీ గురించి తప్పు ఒప్పులు గ్రహించలేని మా నాన్న సొసైటీలో ఉన్న చాలామంది స్టూడెంట్స్కే వాళ్ళ తప్పొప్పుల గురించి లెసన్స్ చెప్తూ వాళ్ళకి తనకున్న జ్ఞాన సంపదని పంచడానికి ప్రొఫెసర్గా వెళుతున్నాడంట. ఒక విషయం చెప్పనా డాడీ, నీకు ఇంకా సర్వీస్ ఉంది, కానీ నువ్వు వాళ్ళకి పాఠాలు చెప్పడానికి పనికొచ్చే ప్రొఫెసర్వి కాదు. ఎందుకో తెలుసా? ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. నీ చెల్లెల మనసు ఏంటో, నీ మేనగోళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోలేని నువ్వు కన్న కొడుకు జీవితాన్ని చేసేసుకో పెళ్ళి అనే అక్క వద్దంటున్నా బలిపీఠం మీద నుంచోబెట్టి నా బతుకుని బలిదానంగా ఇచ్చిన నీకు ఇంకొకళ్ళకి మంచి చెడు చెప్పే హక్కు లేదు నాన్న అనేశాడు సూర్య. అన్న తర్వాత రాజ్యలక్ష్మి అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెంకట్రావుని తీసుకొని వెళ్ళిపోతే జనాలందరూ నీ బతుకు చెడ, ఇదేనా కూతుర్ని పెంచుకునే పద్ధతి, యదవ సంతానే అనేసి వ్రతంగా జరిగిపోయింది. ఆ తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక కూర్చుని సూర్య మోకాళ్ళ మీద శ్రీకి సారీ చెప్పాడు. అత్తగారికి మరదలకి సారీ చెప్పాడు. వదిలే బావా, ఆవిడ మాటలు నేను పట్టించుకోలేదు, అందుకు శాలి అయిపోయిందిగా బాబు, వదిలేసేయంది శారద. నా వల్లే నువ్వు దెబ్బతిన్నావు, క్షమించు శ్రీ అన్నాక మీరు మోసిన బరువు భారం కన్నా నేను ఆవిడతో తిన్న ఒక దెబ్బ, ఆవిడతో అనిపించుకున్న 4 మాటలు బరువు కాదులేండి అన్నాక నాకు కూడా చెప్పలేదే బావా అంది రాధ మురళినే. ఏమని చెప్పనే, నీకు నేనంటే ఎంత ఇష్టమో నీ ఫ్యామిలీ అన్నా కూడా నీకు అంతే ఇష్టం. వాడు ఆల్రెడీ చచ్చి బ్రతుకుతున్న క్షణంలో అది ఎదురైందే. అలాంటి సందర్భంలో కూడా అది వాడిని ఎలాంటి మాటలు అడిగిందో తెలుసా? నిజానికి అంతమందిలో వాడు చెప్పలేకపోయాడు. దానికి ఒక మొగుడు ఒక మగాడు చాలడు మావయ్య. నీ చెల్లెలు కూతురు అలా పెరిగిందే. నువ్వు అలాంటి ఆడదాన్ని తీసుకొచ్చే మళ్ళాంటి ఫ్యామిలీస్లో నువ్వు మనోడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవటం మాత్రం నీ డెసిషను తప్పని నేను అనకూడదు, కానీ అనకుండా ఉండలేకపోతున్నాను అనేశాడు మురళి కూడా. ఎందుకు నాన్న, నేను ఆ రోజే వద్దన్నా. చిన్నప్పటి నుంచి దాని క్యారెక్టర్ నాకు తేడాగానే ఉంది కాబట్టేగా అన్నాను.
కూతురు మాటకి విలువివ్వటం అంటే ఇదేనా నాన్న అన్న తర్వాత ఆయన రిజైన్ చేసేసాడు. మాళవిక కూడా ఇక ఆవిడ కూడా నాకు ఇంకొంచెం సర్వీస్ ఉంది, నేను ఉద్యోగం మానాలనుకోవట్లేదు అన్న తర్వాత నిజంగానే నేను తండ్రిగా ఫెయిల్ అయిపోయానా మాళవిక అంటే అది నీకే తెలియాలి, కానీ నీ చెల్లెలు పక్కన మాత్రం నేను ఇక ఉండదలుచుకోలేదు. నువ్వు నా కొడుకు జీవితం నాశనం అయిపోవటానికి తండ్రిగా మొదటి కారణం. నాకు నిన్ను చూస్తుంటేనే పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత చాలా చిరాగ్గా, ఒక రకంగా చెప్పాలంటే అసహ్యం వేస్తుందండి అనేసింది మాళవిక. అక్కడి నుంచి వేరే ఇల్లు తీసుకోమనమని వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు మాళవిక కృష్ణప్రసాద్. చెల్లెలు పక్కన ఉన్న ఇల్లు అమ్మేశాడు ఆయన. ఆ తర్వాత మాళవిక ఉద్యోగానికి వెళ్ళొస్తుంటే ఆయన ఆ తర్వాత వేరే కాలేజీలో ఒక నార్మల్ జాబ్ చూసుకునే పిల్లలకి ఇక ఏదో చెప్పొస్తున్నాడంతే, టైంపాస్ అవటానికి మనసు బాగోక. ఆ తర్వాత చాలామంది పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ క్లాసెస్ అని వెళ్ళి చాలా హోమ్స్లో చెప్పి రావటం మొదలుపెట్టాడు. మేనగోడలు కొట్టిన దెబ్బ, చెల్లెలు ఆయనకి ఇవ్వాలనుకున్న పనిష్మెంటు, ఆయన్ని ఒక్కసారే మనిషిని దిగజారిపోయేలా తన ఫ్యామిలీ ముందే చులకనైపోయేలా చేసేపాటికే ఆయన కూడా తను చేసింది తప్పే, తను తీసుకుంది తొందరపాటు నిర్ణయమే అనే ప్రతి క్షణం బాధపడుతున్నాడు. ఇక మురళి తర్వాత ప్రెగ్నెంట్ అయింది, మళ్ళీ బాబు పుట్టాడు. ఆ తర్వాత కుశాలికి చదువు అయిపోయింది. కుశాలిని ఎవరినైనా ప్రేమించావమ్మా అని అడిగితే లేదు అన్నాక ఇక సూర్యకి తెలిసిన ఇంకొక బిజినెస్ మ్యాన్ కొడుకు, అబ్బాయి కూడా చాలా పెద్ద బిజినెస్లో ఉన్నాడు. అబ్బాయి పేరు కిరణ్, చాలా మంచి ఫ్యామిలీ. కుశాలి చూడగానే నచ్చేసింది వాళ్ళకే. దగ్గరుండి సూర్య, మురళి, శ్రీ కలిసి మాళవిక కృష్ణప్రసాద్ చేతుల మీదుగా కన్యాదానాన్ని చేసి కుశాలికి కిరణ్కి పెళ్లి జరిపించేశారు. అదే ఊళ్ళో కాపురం పెట్టుకుందే. కూతురు ఎక్కడుందోనని వెతుక్కుంటూ రాజ్యలక్ష్మి వెంకటరావు చేత జాబ్ రిజైన్ చేయించి ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్ముకొని కూతురు దగ్గరికి బొంబాయి వెళ్ళే కూతుర్ని మొత్తానికి పట్టుకుంది. ఏం పనులమ్మా ఇవి అంటే, నాకు ఇష్టం లేదమ్మా, చిన్నప్పటి నుంచే నీకు చెబుదామనుకున్నా, చెప్పటానికే నువ్వు ప్రతిదానికి సెంటిమెంట్ ఫూల్ లాగా ఏడుస్తూ ఉండేదానివే, దాంతో చెప్పలేకపోయాను, నాకు ఇలా ఉండటమే ఇష్టం, పోనీలే నీకు నచ్చినట్టే ఉండో, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, మన బతుకులు మనం బతకొచ్చు అంటే, సరేలేమ్మా నన్ను ప్రొడ్యూసర్ రమ్మంటున్నాడు, ఈ నైట్కి వెళ్ళాలి, ఈ నైట్కి డైరెక్టర్ వస్తాడు, బెడ్షీట్లు అయ్యి వేయించి పూలు చల్లించుంచు, వాడు ఈ బ్రాండ్ మందు తాగుతాడు నాన్న, తీసుకురా అమ్మ స్టఫ్లోకి ఈ వండించు అంటే, కూతురు బతికే ఉంది అదే చాలు, తన కళ్ళ ముందుంది అదే చాలు, తనకు నచ్చిన లైఫ్ తను బతుకుతుంది, బతకనే ఒక 50 ఏళ్లకో 60 ఏళ్లకో దానికి అంతా మోజు తీరిపోయిన తర్వాత ఒక రోజుకి అదే తప్పు తెలుసుకుంటుంది. గంతకు తగ్గ బొంతలు ఎవడో ఒకడు దొరకడా, బోలెడంత ఆస్తుందే, ఎవరో ఒకడిని అవసరంలో ఉన్నవాడిని చూసి కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తే కూతురికి తాము పోయేలోపు ఒక తోడు దొరక్కపోద్దా అనే కూతుర్ని విచ్చలవిడిగా బరితెగించి వదిలేసింది రాజ్యలక్ష్మి. ఆ తర్వాత శ్రీ ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టారు. కుశాలికి ఇద్దరు, ఒక పాప, తర్వాత మళ్ళీ పాపే పుట్టారు. వాళ్ళ అమ్మ సాలొచ్చే హ్యాపీగా వీళ్ళందరూ భార్యలతో పిల్లలతో సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటుంటే ఇక మాళవిక కూడా రిటైర్ అయిపోయి కృష్ణప్రసాద్ మాళవిక కూడా వేరే ఉంటుంటే వద్దని శ్రీ తీసుకొచ్చి తమతో పాటు ఇంట్లోనే ఉంచుకుంది. సూర్యతో పాటు శ్రీ, ఆ తర్వాత మురళితో పాటు రాధ కూడా హాస్పిటల్కి వెళ్ళటం మొదలుపెట్టింది. కుశాలి కిరణ్తో ఆఫీస్కి వెళ్ళేదే. ఇలా వీళ్ళందరి లైఫ్లో సంతోషంగా సాగిపోతూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు జీవితంలో. ప్రతిమ తను ఎంచుకున్న జీవితం విచ్చలవిడితనం, శ్రీ తను ఎంచుకున్న జీవితం ఒక కుటుంబం, భర్త, పిల్లలు, సంతోషదాయకమైన బ్రతుకు. ఒక్కొక్కళ్ళ మార్గాలు ఒక్కొక్కటి. ఇందులో తప్పు ఒప్పులు ఎవరివి అంటే, జీవితాంతం మేనల్లుడు పెళ్లి చేసుకోకుండా తన కూతుర్నే తలుచుకుంటూ బ్రతికేయాలనుకున్న రాజ్యలక్ష్మి తప్పనాల, తొందరపాటు నిర్ణయం తీసుకున్న కృష్ణప్రసాద్ తప్పనాల, మాటకి విలువిచ్చారు కదా అని చెప్పి వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసేసాననే ఆయన పెద్దరికాన్ని అడ్డుపెట్టడం తప్పనుకోవాలా, కొన్ని విధికి వదిలేయటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.